హ్యాపీ అంటే ఈవినింగ్ గొప్ప సార్. ఇచ్చినటువంటి శ్రీ గంపా నాగేశ్వర గారికి, అదేవిధంగా ఈ గ్రూప్ ని ముందుంచి నడిపిస్తున్నటువంటి సుధీర్ బంధం రావురి గారికి, అదేవిధంగా ఈ సెషన్ కి హోస్ట్ గా పనిచేస్తున్నటువంటి చారి గారు అండ్ ఇన్ఛార్జెస్ అయినటువంటి ఉదయ్ గారు, సురేష్ గారు, అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఎస్, ఎంతో ఉత్సుకతతో జీవితంలో ఏదో ఒకటి నేర్చుకోవాలి, మన లైఫ్లో మార్పు రావాలని ఈరోజు ఈ కోర్సులో జాయిన్ అయిన ఎదురుగా కూర్చున్న మీ అందరికీ కూడా హ్యాపీ ఈవినింగ్. హ్యాపీ హ్యాపీ ఈవినింగ్. ఎస్, హ్యాపీ మీరందరూ ఈవినింగ్ చూస్తూనే సార్. ఉన్నారు. 4 days నుంచి ఒక్కొక్క రోజు ఒక్కొక్క సెషన్. హ్యాపీ ఈవినింగ్ అండి, హ్యాపీ ఈవినింగ్ టు ఆల్. ఒక్కొక్కరు ఒక్కొక్క సెషన్ వినుకుంటూ వచ్చారు. వండర్ఫుల్ సెషన్స్. స్టేజ్ ఫ్రైట్ ఎలా పోగొట్టుకోవాలో తెలుసు, బాడీ లాంగ్వేజ్ ఎలా ఉండాలో మీకు తెలుసు. ఎస్, ఇంకా మీకు మాట్లాడడానికి ఏం కావాలి? మీకు స్టేజ్ ఫైట్ పోగొట్టుకున్నారు, మీకు ఒక బాడీ లాంగ్వేజ్ ఎలా ఉండాలి, నలుగురితో మాట్లాడేటప్పుడు మన బాడీ లాంగ్వేజ్ ఎలా ఉండాలి, ఒక స్పీకర్గా మాట్లాడేటప్పుడు ఎలా ఉండాలో నేర్చుకున్నారు. సో ఈ రోజు ఇంకా మీకు కావాల్సింది ఏంటి? ఎవరైనా చెప్పండి. కంటెంట్ ప్రిపరేషన్. ఇంకా కంటెంట్ ప్రిపరేషన్ అని అంటున్నారు కదా, అసలు కంటెంట్ అంటే ఏంటి? ఎవరైనా ఒకరు డెఫినేషన్ చెప్తారు. ఎస్, సంధ్య గారు, కంటెంట్ ప్రిపరేషన్ అంటే ఏంటి? అసలు కంటెంట్ అంటే ఏంటి? ఒక టాపిక్ గురించి మనం ఏదైనా స్పీచ్ కానీ ఏదైనా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి అనుకుంటే దాని గురించి ఒక సబ్ టైటిల్ అనేది ఉండాలి కదా, Yeah. అది అనుకుంటున్నాను. ఓకే, అంటే మనం ఏదైనా ఇవ్వాలి, స్పీచ్ ఇవ్వాలంటేనే కాంటెంట్ కావాలంటారా? ఎస్, వెరీ గుడ్, మీరు చెప్పింది పాయింట్ కరెక్టే. ఇంకా ఎవరైనా డెఫినేషన్ అని చెప్తారా? ఎస్, లత గారు, మీరు అందరూ వీడియోస్ ఆన్ చేసుకుంటే ఈ సెషన్ వండర్ఫుల్ ఉంటుందండి. అన్ని సెషన్స్ వేరు, కాంటెంట్ ప్రిపరేషన్ వేరు. ఎందుకనేది ఈ సెషన్ అయిపోయిన తర్వాత అర్థమవుతుంది. ఎస్, ఎవరు ఇప్పుడే సరే. అయిపోయింది క్వశ్చన్. సబ్జెక్ట్ సార్, అంటే మనం ఏదైతే చెప్పాలనుకుంటున్నాం మెయిన్ సబ్జెక్ట్ కాంటెంట్ Yeah. అనుకుంటున్నాం. ఓకే అండి, ఓకే, థ్యాంక్ యూ. మనం ఏం చెప్పాలనుకున్నామో దాన్ని ఆ సబ్జెక్ట్ ని మనం కాంటెంట్ అంటాం. Yes. ఎస్, వెరీ గుడ్ అండి, థ్యాంక్ యూ. ఇంకా సురేష్ గారు, మీడియం సురేష్ గారు, సార్ చెప్పండి. ఒక మంచి డెఫినేషన్ కాదు, మీరు చెప్పే మీనింగ్ ఒకటే, ఎవరైనా పర్ఫెక్ట్ డెఫినేషన్ ఎవరైనా ఇస్తారని చూద్దాం. పర్ఫెక్ట్ అంటే ఎగ్జాక్ట్లీ తెలియదు సార్. మీకు తెలిసింది చెప్పు. ఒక సెంటెన్స్ లో. కంటెంట్ అంటే వచ్చేసి మనం ఫస్ట్ ఏదైతే అనుకుంటామో సార్ మనకి, ఎస్, మనం ఏదైతే ముందు ప్రిపేర్ అయితే దాన్ని ఎగ్జాక్ట్లీగా మనం ఇవ్వాలనుకుంటున్న అవుట్పుట్ అది ఎగ్జాక్ట్లీ ఇవ్వాలి సార్. ఎస్, ఓకే, థ్యాంక్ యూ. అంటే మనం ఏది మాట్లాడాలనుకున్నామో దాన్ని అవును సార్, ప్రిపేర్ అవ్వడానే మీరు ముందుగా. అంటున్నారు. అవును సార్, ముందు Yes. ప్రిపేర్ అయితేనే మనం ఎగ్జాక్ట్లీగా చెప్పగలుగుతాము నేను అనుకుంటున్నాను. ఎస్, నజ్రీన్ గారు, అందరు వీడియోస్ ఆన్ చేసుకోండి. సార్ మనము చెప్పబోయే టాపిక్ ఎలా ప్రిపేర్ అవ్వాలి అని. ఎస్, మనం మాట్లాడబోయే లేదా చెప్పబోయే టాపిక్ ఎలా ప్రిపేర్ అవ్వాలి. వెరీ గుడ్ అండి, థ్యాంక్ యూ. ఫరీదా గారు, మీ వీడియో ఆఫ్లో ఉంది. సరే, చూడండి, కాంటెంట్ ప్రిపరేషన్ అనుకున్నాం అంటే మీరు ఏం చెప్తున్నారంటే మనం ఏం మాట్లాడుతున్నామో, ఏం మాట్లాడాలనుకుంటున్నామో, ఏం చెప్పదలుచుకున్నామో దాన్ని ఒక ప్రాపర్ వేలో రాసుకొని మాట్లాడాలని మీరు కాంటెంట్ ప్రిపరేషన్ అన్నారు. ఎస్, మరి కాంటెంట్ ప్రిపరేషన్ ఎవరికి అవసరం? కాంటెంట్ ప్రిపరేషన్ ఎవరికి అవసరం? ఎస్, ఫరీదా గారు చెప్పండి మేడం. కాంటెంట్ ప్రిపరేషన్ ఎవరికి అవసరం? ఎవరు చెప్పలేరా? కాంటెంట్ ప్రిపరేషన్ ఎవరికి అవసరం? సురేష్ గారు చెప్పండి సార్. సార్, కంటెంట్ ప్రిపరేషన్ వచ్చేసి ఫస్ట్ లో ఎవరైతే స్టేజ్ మీద మాట్లాడడానికి వెళ్తాం సార్, Yes. వాళ్ళకి మామూలుగా క్యూ కార్డ్ లెక్క తీసుకొని మాట్లాడడానికి బాగుంటుంది సార్. అవసరం ఎందుకంటే అవును ఓకే సార్, సార్, లైన్ బై లైన్ చెప్పుకోవడానికి మనకి ఈజీగా ఉంటుంది. కంటెంట్ ప్రిపేర్ చేసుకుంటే యా, మనం మాట్లాడడానికి ఈజీ ఉంటుంది సార్. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ చిన్న రావు గారు.
చిన్నరావు గారు. సార్ సార్ హ్యాపీ ఈవినింగ్. హ్యాపీ మనం ఈవినింగ్ అండి. ఏదైనా విషయాన్ని అవతల వాళ్ళకి చెప్పాలి. మనం ఏదైనా ఒక విషయాన్ని అవతల వాళ్ళకి చెప్పాలనుకుంటున్నప్పుడు ఎస్ ఆ విషయం కోసం మనం తయారు చేసుకునేటటువంటి దాన్నే కంటెంట్ అంటారు. ఎస్ కంటెంట్ అంటారు. అది ఎవరికి ఏ అవసరం విషయం అంటున్నాను. చెప్పాలనుకోవడం కోసం ఎస్ ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, మనం మంచిగా చెప్పారు. ఎవరికైతే బాగా చెప్పాలనుకుంటున్నాము 1 minute. హలో సార్, నా వాయిస్ క్లియర్ ఉందా? ఎస్ సార్, ఇప్పుడు ఉంది. క్లియర్ సార్, నా సార్, వాయిస్ క్లియర్ సార్. క్లియరా? ఎస్ ఎస్ ఇప్పుడు ఓకేనా? యా, థ్యాంక్ యూ. సారీ. యా, ఓకే అండి. కాంటెంట్ ఎవరికి అవసరం, ఎందుకు అవసరం, ఎక్కడెక్కడ అవసరం ఉంటుంది, ఒక పబ్లిక్ స్పీకర్కే కంటెంట్ అవసరమా, ఒకవేళ కంటెంట్ అవసరమైతే దాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనే పాయింట్స్ మీకు చాలా క్షుణ్ణంగా చెప్తాను, చాలా డీటెయిల్డ్గా చెప్తాను విత్ ఎగ్జాంపుల్స్. మీరందరూ కూడా నోట్బుక్ రెడీగా పెట్టుకొని ఉండండి. ఎస్, అసలు కంటెంట్ అంటే మీకు తెలుసు, మనం అనుకుంటాం కంటెంట్ ప్రిపరేషన్ అనేది ఒక పబ్లిక్ స్పీకర్కే అవసరం అనుకుంటాం. అసలు కంటెంట్ ప్రిపరేషన్ అనేది పబ్లిక్ స్పీకర్ కాదండి. ఒక మనిషిగా మన సమాజంలో మనం ఎక్కడ ఏ రోల్ పోషిస్తున్నా కూడా మనం మాట్లాడే మాటలు అనేవి ఎప్పుడు కూడా చాలా ఇన్ఫ్లుయెన్స్ చూపిస్తుంటాయి. ఆ మాట్లాడే మాటలు అనేవి ఎప్పుడైనా ఒక ప్రాపర్గా లేనప్పుడు, మనం చెప్పాలనుకున్న విషయాన్ని ఒక పర్ఫెక్ట్ వేలో చెప్పలేనప్పుడు ఏమవుతుందంటే ఎదుటి వారికి మిస్గైడ్ అవుతుంది, మనని మిస్అండర్స్టాండ్ చేసుకునేలా అవుతుంది, మన కాన్సెప్ట్ వాళ్ళకి రాంగ్గా అర్థమయ్యేటువంటి సందర్భాలు ఉంటాయి. అటువంటి సందర్భాల్లో కాన్సెప్ట్ని ఎప్పుడు కూడా ఒక ప్రాపర్గా మనం డిజైన్ చేసుకుని ఏం మాట్లాడాలి, ఏం మాట్లాడకూడదు, ఏవేవి మాట్లాడాలి, దేని తర్వాత ఏది మాట్లాడాలని ఒక విషయాన్ని మనం ఎప్పుడైతే గ్రహించి మనం మాట్లాడుతూ ఉంటామో అప్పుడు ఏమవుతుందంటే ఎదుటి వారికి మనం చెప్పే పాయింట్స్ అనేవి చాలా క్లియర్గా అర్థమవుతాయి. మనం అనుకుంటాం ఒక పబ్లిక్ స్పీకర్కే కంటెంట్ అవసరం అనుకున్నాం. కాదు, పబ్లిక్ స్పీకర్ కాదు, ప్రతి ఒక్కరికి కూడా మనం మాట్లాడే మాటలు ఎప్పుడు కూడా ఒక ప్రాపర్ వేలో, ఒక ఆర్డర్లో ఎప్పుడైతే మనం రిప్రజెంట్ చేయగలుగుతామో మనం అనుకున్నది చేయగలుగుతాం, మనం చెప్పాలనుకున్నది పర్ఫెక్ట్గా రీచ్ అవుతుంది. అప్పుడు మనకంటూ ఒక ఐడెంటిటీ వస్తుంది. మరి అది ఎప్పుడు పాసిబుల్ అవుతుంది? ఎప్పుడు పాసిబుల్ అవుతుందంటే పర్ఫెక్ట్గా కంటెంట్ని మనం ఏదైతే చెప్పాలో దాన్ని పర్ఫెక్ట్గా డిజైన్ చేసుకున్నప్పుడు అవుతుంది. మరి ఆ కంటెంట్ డిజైన్ ఎక్కడ చేసుకోవాలి? ఓకే, పబ్లిక్ స్పీకర్ ఎలా చేసుకోవాలి, మిగతా వారు ఎక్కడ చేసుకోవాలి? ఒక పబ్లిక్ స్పీకర్ మనం నలుగురితో మాట్లాడాలనుకున్నప్పుడు ఏదైతే టాపిక్ మీద మాట్లాడాలనుకుంటున్నామో ఆ టాపిక్ రిలేటెడ్ బ్యాక్గ్రౌండ్ అంతా మనం కలెక్ట్ చేసుకొని దాన్ని ఒక ఆర్డర్లో ఎప్పుడైతే డిజైన్ చేసుకొని ఒక ప్రాపర్ ఆర్డర్లో మనం పెట్టుకుంటూ పోతుంటామో అప్పుడు ఏమవుతుందంటే ఒక సబ్జెక్ట్ అనేది డిజైన్ అవుతుంది, ఎదుటి వారికి రీచ్ అవుతుంది. మరి దాన్ని ఎలా ప్రిపేర్ చేయాలి? ఈ ప్రస్తుత ప్రపంచంలో మాటే ఒక మంత్రం అంటారు. కొన్ని సంవత్సరాల క్రితం చూడండి, డబ్బులు ఆస్తులు ఉంటే ఏమయ్యేది, వాళ్ళు గొప్ప వాళ్ళు అనేవారు. ఇప్పుడు ఎవరైతే కమ్యూనికేషన్ స్కిల్స్ బాగుండి ఎవరైతే బాగా మాట్లాడగలుగుతారో వాళ్ళే ప్రస్తుత రారాజులు, వాళ్ళే ఆస్తిపరులు. నువ్వు మంచిగా మాట్లాడగలిగితే ఎదుటివారిని ప్రభావితం చేయగలుగుతావు. ఎప్పుడైతే నువ్వు ప్రభావితం చేయగలుగుతావో ఎదుటివారిలో మార్పు తీసుకురాగలుగుతావు. అది మాటలకు ఉన్నటువంటి ఒక గొప్ప విషయం. మరి ఆ మాటల్ని ఎలా మాట్లాడాలనే విషయాన్ని ఈరోజు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎస్, కంటెంట్ ఈజ్ కింగ్ అంటారు, కంటెంట్ ఈజ్ ఎవ్రీథింగ్ అంటారు. ఎస్, ఒక మనిషికి హార్ట్ అనేది ఎంత ముఖ్యమో పబ్లిక్ స్పీకింగ్కి కంటెంట్ అనేది అంత ముఖ్యమండి. అందుకే కంటెంట్ ఈజ్ కింగ్ అంటారు. ఇంకా చెప్పొచ్చు కంటెంట్ ఈజ్ ఎవ్రీథింగ్ అని చెప్పొచ్చు. ప్రిపేర్ యువర్ ఓన్ కంటెంట్ అని చెప్పొచ్చు. నేను ఎప్పుడు ఏం చెప్తానంటే మీ ఓన్ కంటెంట్ ప్రిపేర్ చేసుకోవాలి. మీరు ఎక్కడ మాట్లాడుతున్నా కూడా మీరు ఓన్ కంటెంట్ని ప్రిపేర్ చేసుకోవాలి. స్క్రీన్ షేర్ అవుతుందా అండి? యా, స్క్రీన్ షేర్ అవుతుందా? థ్యాంక్ యూ. అసలు మరి ఇది ఎక్కడ అవసరం అనుకున్నాం మనం? పబ్లిక్ స్పీకింగ్లో అవసరం అనుకున్నాం. దాని డెఫినేషన్ ఏంటి చూడండి. పబ్లిక్ స్పీకింగ్ ఈజ్ అ యాక్ట్ ఆఫ్ పర్ఫార్మింగ్ ఎ స్పీచ్ టు ద లైవ్ ఆడియన్స్ ఇన్ ఏ
structure manner in order to inform, motivate, inspire, entertain or persuade. పబ్లిక్ స్పీకింగ్ అనేది ఏంటి చూడండి, ఒక లైవ్గా ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్స్ని ఉద్దేశించి మనం మాట్లాడడాన్ని పబ్లిక్ స్పీకింగ్ అంటాం. అటువంటి పబ్లిక్ స్పీకింగ్లో ఒక స్ట్రక్చర్డ్ మేనర్లో మాట్లాడి ఎదుటివారిని ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చు, మోటివేట్ చేయొచ్చు, ఎంటర్టైన్ చేయొచ్చు, ఇన్స్పైర్ చేయొచ్చు, ఇన్ఫార్మ్ చేయొచ్చు. అలా చేయగలిగితే దాన్ని ఏమనొచ్చు మనం పబ్లిక్ స్పీకింగ్ అంటాం. అందుకనే ఈ రోజుల్లో ఈ ప్రపంచంలో మనం ఏది చెప్పాలనుకున్నా కూడా ఎదుటివారికి రెండు సాధనాలు ఉన్నాయండి. ఏమున్నాయి? రెండు సాధనాలు ఉన్నాయి. అవి ఏంటి అంటే ఒకటి మూవీ, రెండోది పబ్లిక్ స్పీకింగ్. ఈ ప్రపంచంలో ఏదైనంత ఈజీగా మనం డెలివరీ చేస్తే ప్రపంచంలో ఉన్నటువంటి మిగతా ప్రపంచానికి ఈజీగా చేరవేసేది ఒకటి మూవీ, రెండోది ఏంటి? పబ్లిక్ స్పీకింగ్. ఈ రెండింటికి అది ఉంటుందండి. కానీ ఈ రెండింటి యొక్క వే డిఫరెంట్గా ఉంటుంది. ఒకటి పబ్లిక్ స్పీకింగ్ అనేది డైరెక్ట్గా మనం స్టేజ్ మీద మాట్లాడగలుగుతాం. మూవీ అనేసరికి ఒక కాన్సెప్ట్ని తీసుకొని దానికి ఒక వీడియో మేక్ చేసి అదే కాన్సెప్ట్ని వీడియో ఫామ్లో మనం డెలివరీ చేయగలుగుతాం. అక్కడ కొన్ని కోట్ల ఖర్చు అవుతుంది, కొన్ని వందల మంది వర్క్ చేస్తారు, 24 ఫ్రేమ్స్ వర్క్ చేసి కొన్ని నెలల పాటు, సంవత్సరాల పాటు పనిచేస్తే ఒక కాన్సెప్ట్ అనేది వీడియో ఫార్మాట్లో రీచ్ అవుతుంది. కానీ పబ్లిక్ స్పీకింగ్ అలా కాదు. పబ్లిక్ స్పీకింగ్ అనేది ఒకే ఒక పర్సన్ ఎప్పుడు తన ఎదుటిగా ఉన్నటువంటి ఆడియన్స్, కొన్ని వేల మంది ఆడియన్స్ని ఏం చేయగలగాలంటే ఇన్ఫ్లుయెన్స్ చేయగలగాలి. తను ఆడాలి, పాడాలి, నవ్వించగలగాలి, తను చెప్పాలనుకున్నది చెప్పాలి, తను ఎంటర్టైన్ చేయగలగాలి, తను ఏ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనుకున్నా ఆ ఇన్ఫర్మేషన్ ఇవ్వగలగాలి. అందుకే ఒక స్టేజ్ మీద ఒక పబ్లిక్ స్పీకర్ ఒక్కడే మనకు ఉన్నటువంటి 1 అవర్ టైంలో 24 ఫ్రేమ్స్, సినిమాలో ఉన్నటువంటి 24 ఫ్రేమ్స్ డిఫరెంట్ పీపుల్స్ ఎలా ప్లే చేస్తారో ఒక పబ్లిక్ స్పీకర్ ఒక్కడు 24 ఫ్రేమ్స్ ప్లే చేసి తను ఏం చేస్తాడంటే తను ఇవ్వాలనుకున్న కంటెంట్ని ఎదుటి వారికి అందించగలుగుతాడు. అందుకే పబ్లిక్ స్పీకింగ్ ఈజ్ ఏ వన్ మ్యాన్ షో అంటారు. పబ్లిక్ స్పీకింగ్ ఈజ్ ఏ వన్ మ్యాన్ షో. అన్ని కోట్లు ఖర్చు పెట్టి సినిమా తీసినా కూడా వచ్చే కాన్సెప్ట్ అదే ఒక మీనింగ్. అంత ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగినటువంటి ఒక సందర్భం ఏముంటుంటే అది పబ్లిక్ స్పీకింగ్. మరి ఆ పబ్లిక్ స్పీకింగ్లో ఒక పర్సనే అంత రోల్ ప్లే చేయగలుగుతాడు అంటే తనలో ఎంత కంటెంట్ ఉండాలి, తనలో ఎంత బాడీ లాంగ్వేజ్ ఉండగలగాలి, ఇవన్నీ తను ఉపయోగించి అవి ఆడియన్స్కి రీచ్ అయ్యేలాగా చేయగలుగుతాడు. దట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ది పబ్లిక్ స్పీకింగ్. మరి ఇటువంటి పబ్లిక్ స్పీకింగ్లో మనం కంటెంట్ చెప్పాలనుకున్నప్పుడు ఏమేమి మేజర్ రోల్ ప్లే చేస్తాయి, అసలు ఒక పబ్లిక్ స్పీకర్ ఎటువంటి టెక్నిక్స్ వాడతాడు, ఏమేమి తను ఫాలో అవుతాడంటే ఫస్ట్ చూడండి, అటైర్ ఉండాలట. ఇక్కడ ABCDE టెక్నిక్ అంటారు దాన్ని, ABCDE టెక్నిక్. అందులో A ఫర్ అటైర్, B ఫర్ బాడీ లాంగ్వేజ్, C ఫర్ కంటెంట్, D ఫర్ డైరెక్షన్, E ఫర్ ఎవాల్యుయేషన్. చూడండి, A ఫర్ అటైర్ అంటే ఏంటి? మీరు వేసుకున్నటువంటి మీరు కనిపించేటువంటి విధానం, ఏ విధంగా మీరు కనపడుతున్నారు, అట్రాక్టివ్గా ఉన్నారా లేదా. ఒక పబ్లిక్ స్పీకర్ అనేవాడు ఎప్పుడు కూడా మిగతా ఉన్నటువంటి తన ఎదురుగా ఉన్నటువంటి ఆడియన్స్ కంటే కూడా డిఫరెంట్గా కనిపించాలి. అందుకే మనం ఎప్పుడు కూడా ఇనిషియల్ స్టేజ్లో బ్లేజర్ యూజ్ చేస్తారు. అదే కొంత స్టేజ్ వచ్చినాక మీకంటూ సమాజంలో ఒక గుర్తింపు వచ్చిన తర్వాత వాళ్ళు ఎలా వచ్చి చెప్పినా కూడా జనాలు వినగలుగుతారు. అదే ఇనిషియల్ స్టేజ్లో నేను కామన్గా మీరు ఎలాగ వచ్చారో నేను కూడా అలాగే వస్తానని మాట్లాడితే ఇప్పుడు ఏమంటారు, మీకు మాకు తేడా ఉండదు. కాబట్టి అంటే ఒక పబ్లిక్ స్పీకర్కి ఎదురుగా ఉన్నటువంటి ఆడియన్స్కి డిఫరెన్స్ ఉండదు, మన ఐడెంటిఫికేషన్ అనేది ఉండదు. కాబట్టి ఎప్పుడు కూడా ఇనిషియల్ స్టేజ్లో ఎప్పుడు ఒక పబ్లిక్ స్పీకర్ అనేది వాళ్ళు ఒక అటైర్ అనేది ఎప్పుడు మెయింటైన్ చేస్తూ ఉండాలి. అది ఇస్ ద ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ వచ్చి బాడీ లాంగ్వేజ్ ఉండాలి. మీకు తెలుసు ఒక పబ్లిక్ స్పీకర్కి ఎటువంటి బాడీ లాంగ్వేజ్ ఉండాలి, ఎలా ఉంటే బాగుంటుంది అనే విషయాన్ని మీకు నిన్న చాలా డీటెయిల్డ్గా నిన్న సెషన్లో విన్నారు. ఆ బాడీ లాంగ్వేజ్ ఎంత అవసరమో కూడా మీకు తెలుసు. దాని గురించి మనం ఎక్కువ మాట్లాడుకోవాల్సి పడింది. కానీ చూడడానికి నువ్వు బాగున్నావు, చాలా బెస్ట్ అటైర్ ఉంది నీ దగ్గర, నీ బాడీ లాంగ్వేజ్ బెటర్గా ఉంది, బట్ నీ దగ్గర కంటెంట్ లేదు. ఎంతసేపు మీరు స్టేజ్ మీరు మాట్లాడగలుగుతారు? ఒక 5 మినిట్స్ మాట్లాడగలుగుతారు, లేదా 10 మినిట్స్ మాట్లాడగలుగుతారు. తర్వాత ఏమవుతుంది, ఏం మాట్లాడతారో మీకే తెలియదు, కాంట్రవర్సీస్ క్రియేట్ అవుతాయి. కాబట్టి కంటెంట్ కూడా చాలా ఇంపార్టెంట్. మరి నెక్స్ట్ డి ఫర్ డైరెక్షన్. ఒక పబ్లిక్ స్పీకర్ తన కంటెంట్తో ఎదురుగా ఉన్నటువంటి ఆడియన్స్ ఏ డైరెక్షన్లో తీసుకెళ్తున్నాడు అనేది చాలా ఇంపార్టెంట్. ఒక పబ్లిక్ స్పీకర్ సమాజానికి ఉపయోగపడేటువంటి ఒక మంచి కంటెంట్ని సమాజంలోకి ఇవ్వగలిగితే అది చాలా మందిని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది, అది సమాజానికి మేలు చేస్తుంది. అదే సమాజానికి కీడు చేసేటువంటి విషయాలు కావచ్చు, డ్రగ్స్ కావచ్చు, ఇంకేదైనా అసాంఘిక కార్యకలాపాలు కావచ్చు, వాటిని మోటివేట్ చేయగలిగాడు అనుకో ఏమవుతుంది, సమాజానికి ఎప్పుడు కూడా
నెగిటివ్ డైరెక్షన్ ఇవ్వగలుగుతాడు. కాబట్టి కాంటెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ పబ్లిక్ స్పీకర్ ఉన్నటువంటి కాంటెంట్తో తను ఏ డైరెక్షన్లో ఆడియన్స్ని తీసుకెళ్తున్నారు అనేది కూడా చాలా ఇంపార్టెంట్. అలా ఎప్పుడైతే తను ఒక అబ్జర్వేషన్లో సమాజానికి ఉపయోగపడే డైరెక్షన్లో తీసుకెళ్తారో అప్పుడు తను ఒక మంచి మోటివేషనల్ స్పీకర్గా ఎదగలుగుతాడు. నెక్స్ట్ ఈ ఫర్ ఎవాల్యుయేషన్. ఈ ఫర్ ఎవాల్యుయేషన్. ఎవాల్యుయేషన్ అంటే ఏంటి అంటే మనం సెషన్ ఇచ్చిన తర్వాత ఎప్పుడైనా నేను ఎలా చెప్పాను, నా కాంటెంట్ ఆడియన్స్కి రీచ్ అయిందా లేదా, అప్డేటెడ్గా ఉందా లేదా, ఈ అన్ని విషయాలు కూడా తను ఎప్పుడు పునఃపరిశీలన చేసుకోవాలి. ఆడియన్స్ నుంచి కావచ్చు, తనతోటి మిత్రుల నుంచి కావచ్చు, పునఃపరిశీలన చేసుకున్నట్లయితే ఏమవుతుందంటే తను అప్డేట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఈ 5 ABCD టెక్నిక్స్ అనేవి ప్రతి పబ్లిక్ స్పీకర్ కూడా తను ఫాలో అవుతూ ఉంటాడు. ప్రతి పబ్లిక్ స్పీకర్ కూడా ఫాలో అవుతూ ఉంటారు. ఓకే, దిస్ ఇస్ అయిపోయింది. మరి ఇప్పుడు చెప్పండి, నేను ఒక క్వశ్చన్ అడుగుతాను మిమ్మల్ని. క్వశ్చన్ అడుగుతాను. కంటెంట్ ఎంత అవసరం? ఒక పబ్లిక్ స్పీకర్కి కంటెంట్ ఎంత అవసరం? ఎవరైనా ఒకరు. బాడీ లాంగ్వేజ్ ఎంత అవసరం? వాయిస్ మాడ్యులేషన్ ఎంత అవసరం? నేను సెషన్ విన్నారు కదా మీరు? ఎస్, చెప్పండి. మీరు సెషన్స్ వింటున్నారా లేదా చూద్దాం. సెషన్స్ వింటున్నారా లేదా? ఎవరు వినలేదా? ఒక పబ్లిక్ స్పీకర్కి కాంటెంట్ ఎంత అవసరం? ఎస్, లతా గారు 59 రూల్ నెంబర్. నెక్స్ట్ నజ్రీన్ గారు. చెప్పండి మేడం, ఎంత పర్సెంట్ కంటెంట్ అవసరం? మీరు ఎంత ఫాస్ట్గా చెప్తే నేను మిమ్మల్ని అంత ఈజీగా తొందరగా వదిలేస్తాను, లేకపోతే మీకు ఒక పెద్ద సినిమా చూసినట్లు ఉంటుంది. సార్ నిన్న సార్ అయితే ఆల్బర్ట్ మెహ్రబిన్ రూల్ ప్రకారం కంటెంట్ 7%, బాడీ లాంగ్వేజ్ 38% అండ్ మాడ్యులేషన్ 38%, బాడీ లాంగ్వేజ్ 55% అని చెప్పారు సార్ నిన్న. వెరీ గుడ్ అండి, వెరీ గుడ్. ఎస్, శ్రీధర్ గారు మీరు చెప్పండి. శ్రీధర్ గారు ఫాస్ట్. సార్, కంటెంట్ అనేది మనం ఎదుటి వ్యక్తులకు చెప్పేటప్పుడు ఎంతవరకు రీచ్ అవ్వాలో అంతవరకు కంపల్సరీ ప్రిపేర్ కావాలి సార్. కంటెంట్ ఎంత పర్సెంట్ కావాలి మీకు? 55% సార్. ఎంతండి? 55 సార్. 55% కాంటెంట్. ఎస్, నెక్స్ట్ సంధ్య గారు. అన్మ్యూట్ చేసుకోవాలి మేడం మీరు. బాడీ లాంగ్వేజ్ కావచ్చు, వాయిస్ మాడ్యులేషన్ కావచ్చు, కంటెంట్ కావచ్చు, ఒక స్పీకర్కి 38% అనేది ఉండాలి సార్. ఏంటండి 38%? కంటెంట్ కావచ్చు, బాడీ లాంగ్వేజ్ సారీ అండి, కావచ్చు. సారీ, రాంగ్. ఎస్, రోహిత్ గారు మీకు చెప్తాను మళ్ళీ నేను. జనాలు క్లాసులు వినట్లేదు మీరు అయితే. ఎస్, రోహిత్ గారు చెప్పండి. ఒక పబ్లిక్ స్పీకింగ్ కి కంటెంట్ అనేది 7% అనేది యూజ్ అవుతుంది సార్. ఎస్, 7% యూజ్. ఓకే, థ్యాంక్ యూ. చూడండి, ఒక పబ్లిక్ స్పీకర్కి మీకు నిన్న సెషన్ ప్రకారం మీకు చెప్పింది ఏంటంటే ఆల్బర్ట్ మెహర్బియన్ అనే ఒక సైంటిస్ట్ 7-38-55 రూల్ అని ఒకటి ఇంట్రడ్యూస్ చేశాడు. ఏంటంటే ఎదుటి వారితో మనం మాట్లాడుతున్నప్పుడు ఏమి ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి, మనం చెప్పింది ఎదుటి వారికి అర్థం అవడంలో ఏవి ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి అనే ఒక కాన్సెప్ట్ మీద ఈయన ఇప్పుడు కాదు 1950s 60s రీసెర్చ్ చేశారు. చేసి ఏం చెప్పాడంటే మన బాడీ లాంగ్వేజ్ అనేది 55% రీచ్ అవుతుందట. అంటే మన కాన్సెప్ట్ బాడీ లాంగ్వేజ్ ద్వారా 55% రీచ్ అవుతుంది. 38% వాయిస్లో మాడ్యులేషన్ ద్వారా. 7% ఏంటండి అది? 7% వర్డ్స్ అండి, అది కంటెంట్ కాదు. అందరూ కూడా దాన్ని మిస్అండర్స్టాండ్ చేసుకుంటున్నారు. వర్డ్స్ అంటే పదాలు. కంటెంట్ ఈజ్ డిఫరెంట్, వర్డ్స్ ఆర్ డిఫరెంట్. గుర్తుపెట్టుకోండి, పదాలు వేరు, కంటెంట్ వేరు. పదాలు అనేవి ఒక భాషలో ఏదైనా ఏదైనా భావాన్ని వ్యక్తీకరించడానికి మనం ఒక భాషను వాడతాం. ఆ భాషలో ఈ పదాలని వాడతాం. ఓకేనా? ఇప్పుడు ఒక మనిషి తనలోని ఉద్రేకాన్ని కావచ్చు, భావాల్ని కావచ్చు, ఎమోషన్స్ కావచ్చు, ఏదైనా ఒక కాన్సెప్ట్ని ఎక్స్ప్రెస్ చేయాలంటే వాటిని వేటి ద్వారా చేస్తాడు? పదాల ద్వారా చేస్తారు. ఆ పదాల ద్వారా చేసినప్పుడు వచ్చినటువంటి ఆ మీనింగే కాంటెంట్. వచ్చినటువంటి మీనింగ్ ఏంటంటే కాంటెంట్. ఆ కాంటెంట్ని ఎప్పుడు కూడా 100% కావాలి. కాంటెంట్ ఎప్పుడు కూడా 100% కావాలి. ఆ కాంటెంట్ని ఎక్స్ప్రెస్ చేయడానికి నువ్వు ఉపయోగించే పదాలు ఎంత అంటే 7%. గుర్తుపెట్టుకోండి, నీలో ఉన్నటువంటి ఇన్నర్ కాంటెంట్ని, ఈరోజు నా దగ్గర ఉన్నటువంటి కాంటెంట్ని మీకు ఇస్తున్నాను, దాన్ని ఎక్స్ప్రెస్ చేయడానికి నేను ఉపయోగించేటువంటి వర్డ్స్ ఏమని ఉంటే అది 7% ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయట. ఓకే, నా దగ్గర ఎంత ఉండాలి కాంటెంట్? 100% ఉండాలి. ఎంత ఉండాలి కాంటెంట్?
100%. మీకు కాంటెంట్ మీరు అందరూ ఏమనుకున్నారు, కంటెంట్ 7% చాలనుకున్నారు. అదే 7% కంటెంట్తో మీరు వెళ్ళి పబ్లిక్ స్పీకింగ్లో సక్సెస్ అవ్వగలుగుతారా? 100% కారు. అది నేను ఈరోజు ప్రూవ్ చేసి చూపిస్తాను. ప్రాక్టికల్గా ప్రూవ్ చేస్తాను, మీరు అందరూ సెషన్ వింటే. ఓకేనా? కంటెంట్ ఎంత పర్సెంట్ కావాలి? 100% కావాలి. ఆ 100%ని కాంటెంట్ని మీరు ఎక్స్ప్రెస్ చేయడానికి 55% బాడీ లాంగ్వేజ్ కావాలి. ఓకే, 38% వాయిస్ మాడ్యులేషన్, 7% వర్డ్స్. నీలో ఉన్నట్టు కంటెంట్ని ఎక్స్ప్రెస్ చేయడానికి వెర్బల్గా అంటే మాట్లాడడం ద్వారా ఎక్స్ప్రెస్ చేయొచ్చు. లేదు, రెండోది ఏంటంటే నాన్ వెర్బల్ అంటే బాడీ లాంగ్వేజ్ ద్వారా, మీ సైగల ద్వారా, మీ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ ద్వారా, దాన్నే బాడీ లాంగ్వేజ్ అంటారు. మీరు కొన్ని సినిమాలో చూడొచ్చు, హీరో హీరోయిన్ మధ్య సంభాషణలు ఎలా జరుగుతుంటే ఓన్లీ కళ్ళ ద్వారానే జరుగుతాయి. ఏం చెప్పాలనుకుంటుందో తనకు అర్థమవుతుంది, తనేం చెప్పాలనుకుంటాడో ఏమికి కూడా అర్థమవుతుంది. అంటే ఏమవుతుంది ఇక్కడ, ఓన్లీ భావాలు ఎక్స్ప్రెషన్స్ ద్వారా మాత్రమే ఆ కాంటెంట్ అనేది ఎక్స్చేంజ్ అవుతుంది. అంటే బాడీ లాంగ్వేజ్ ద్వారా 50% మనం కాంటెంట్ని రిలీజ్ చేయొచ్చు. ఆ కాంటెంట్ ఎంత కావాలంటే 100% కావాలి. అది నేను ఈరోజు మీకు ప్రూవ్ చేసి చూపిస్తాను. ఓకేనా? ఎస్. నెక్స్ట్, అందుకే కంటెంట్ యొక్క గొప్పతనం మీకు చెప్పాలనుకుంటున్నాను. మీరు ఎప్పుడైనా ఒక పబ్లిక్ స్పీకర్గా ఎదిగి కాంటెంట్ని ప్రిపేర్ చేసుకోవాలంటే మీరు మానసికంగా కూడా మెంటల్గా ప్రిపేర్ అయి ఉండాలి. అది ఎలా ఉండాలంటే, ఎప్పుడైనా మీరు కంటెంట్ ప్రిపేర్ చేయాలంటే ఒక పబ్లిక్ స్పీకర్గా మీరు ఉన్నత స్థాయిలో ప్రదర్శన చేయాలనుకుంటే మీరు అత్యున్నత స్థాయి కంటెంట్ సేకరణకి మానసికంగా సిద్ధం కావాలి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. కంటెంట్ అనగానే మనం అనుకుంటాం ఆ పుస్తకాల్లో తీసుకోవచ్చు, ఈ లైబ్రరీకి వెళ్ళి కనెక్ట్ చేసుకోవచ్చు, యూట్యూబ్లో తీసుకోవచ్చు, లేదా ఎవరిదో వీడియో తీసుకోవచ్చు, ఎవరిదో పీపీటీ తీసుకొని మనం ప్రజెంట్ చేయొచ్చు అనుకుంటాం ప్రతి ఒక్కరు. అలా తీసుకుంటే ఏమవుతుంది, వాళ్ళని మీరు కాపీ కొట్టిన వాళ్ళు అవుతారు కదా. కాబట్టి మీరు ఒక పబ్లిక్ స్పీకర్గా ఉన్నత స్థాయిలో ఎప్పుడైతే మీరు ప్రదర్శన చేయాలనుకుంటారో అప్పుడు మీరు అత్యున్నత స్థాయిలో కంటెంట్ సేకరణకి మానసికంగా సిద్ధం కావాలి. మరి కంటెంట్ ఎక్కడ ఉంటుంది? ప్రపంచంలో ఎక్కడ ఉంటుందంటే నువ్వు చూసే ఈ ప్రపంచంలోనే ఉంటుంది, నీ కళ్ళలోనే ఉంటుంది, నీ బ్రెయిన్లోనే కంటెంట్ ఉంటుంది. అది నువ్వు తెలుసుకోగలిగి ఈ ప్రపంచాన్ని నువ్వు కొత్త కోణంలో చూడగలిగితే ఆ కంటెంట్ అనేది నీకు దొరుకుతుందని చెప్పడమే ఈరోజు నా కాన్సెప్ట్. మరి ఎట్లా ప్రిపేర్ చేయాలి సార్ కంటెంట్ అంటే, నేను జస్ట్ సింపుల్ ఫార్ములాతో చెప్తాను మీకు. సింపుల్ ఫార్ములాతో ఏంటంటే అది P4C6 అనే ఒక ఫార్ములాతో మీకు కంటెంట్ చెప్తాను. జస్ట్ సింపుల్ ఫార్ములా. ఆ పాట చెప్పే కంటే, ఆ ఫార్ములా గురించి మాట్లాడే కంటే ముందు ఒక కొటేషన్ గురించి మీకు చెప్తాను చూడండి. నో సెంటెన్స్ కెన్ బి ఎఫెక్టివ్ ఇఫ్ ఇట్ కంటైన్స్ ఫ్యాక్ట్స్ అలోన్. ఇట్ ఆల్సో మస్ట్ కంటైన్స్ ఎమోషన్స్, ఇమేజెస్, లాజిక్ అండ్ ప్రామిస్ అని ఈజియన్ ఎం స్క్వార్జన్ ఒక రైటర్, అమెరికన్ రైటర్ చెప్పాడు. తను ఏమంటాడంటే, నువ్వు మాట్లాడితే అంటే నువ్వు ఏదైతే చెప్పాలనుకుంటున్నావో అందులో ఒక వాస్తవికత ఉంటే మాత్రమే సరిపోదు. దానికి కొన్ని ఎమోషన్స్ ఉండాలి, ఒక ఇమేజ్ ఉండాలి, లాజిక్ ఉండాలి, ప్రామిస్ ఉండాలి. అప్పుడే ఎదుటివారు వింటారు, అప్పుడే ఎదుటివారు నమ్ముతారు, అప్పుడే ఎదుటివారికి రీచ్ అవుతుందని ఒక పాయింట్ చెప్తాడు. అది ఎలా అంటే, మీకు ఇక్కడ ఒక డైలాగ్ చూడండి, ఈ డైలాగ్ చూస్తే మీకు అర్థమైపోతుంది. ఊరైన మంచితనం వల్ల ఒలిమేర దాటి అత్తారింటికి వచ్చి వెళ్ళినట్టు వెళ్తున్నారు. 20 ఏళ్ళ నుంచి ఒక లెక్క, ఇప్పటి నుంచి ఒక లెక్క. ఆడి కొడుకు వచ్చాడని చెప్పు. చూసారు కదా డైలాగ్ ఎంత బాగుంది. అది ఎంత, ఆ సినిమా ఎంత హిట్ అయిందో మీకు అందరికీ తెలుసు. ఇక్కడ ప్రభాస్ ఫ్యాన్స్ కూడా చాలా మంది ఉంటారు. ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, అదే డైలాగ్ని ఏ ఎమోషన్ లేకుండా స్లోగా ఏదో లో వాయిస్తో చెప్పారనుకోండి, అంత ఎఫెక్టివ్గా ఉంటుందా? చూడడానికి ఉండదు. కాబట్టి మనం ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సింది అంటే, ఒక పబ్లిక్ స్పీకర్గా తను కంటెంట్ ప్రిపేర్ చేసుకునేటప్పుడు తను ఎంత గొప్ప విషయమైనా చెప్పని ఆ గొప్ప విషయానికి కావాల్సిన ఎమోషన్స్ యాడ్ చేయాలి, ఇమేజెస్ యాడ్ చేయాలి, ఒక లాజిక్ ఉండాలి. తను చెప్తున్నట్లయితే తన కంటెంట్ ప్రిపేర్ చేసినప్పుడు ఒక లాజిక్ క్రియేట్ అవ్వాలి, ఒక ప్రామిస్ ఉండాలి. తన సెషన్ అయిపోయేంత లోపు కూడా తను చెప్పే దాంట్లో నాకు ఏదో ఒక విషయం ఉపయోగపడుతుందని ఒక ప్రామిస్ తను క్రియేట్ చేయగలిగితే ఒక పబ్లిక్ స్పీకర్ సక్సెస్ అవుతాడు. ఎస్. మరి అటువంటి కాంటెంట్ ఎలా ప్రిపేర్ చేయాలంటే జస్ట్ సింపుల్ ఫార్ములా P4C6 అనే ఫార్ములాతో చెప్తాను నేను. P4C6. P అంటే ఏంటి? ఇక్కడ 4 P's ఉంటాయండి. P1 ప్లానింగ్, P2 ప్రిపరేషన్, P3 ప్రాక్టీస్, P4 ప్రజెంటేషన్. ఈ నాలుగు పాయింట్స్ చెప్తాను. చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్స్. ఇవి వినండి. అవి ఎలా ఉంటాయో చూడండి. P4C6. ఫస్ట్ వన్ వచ్చి, ఫస్ట్ Pలో ఏముంటుంది? ప్లానింగ్. ఫస్ట్ P ఏంటి?
రాసుకోండి నోట్బుక్లో. ప్లానింగ్. ఇప్పుడు మనకి ఈ 10 days 11 days కోర్స్ అయిపోయిందండి. ఈ 10 days 11 days కోర్స్ అయిపోయిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి కల్పన గారికి ఒక అవకాశం వచ్చింది. ఏం అవకాశం వచ్చిందంటే, పబ్లిక్ స్పీకింగ్ మీరు కోర్స్ పూర్తి చేశారు. మీరు ఒక పబ్లిక్ స్పీకర్గా మీకు ఒక సర్టిఫికేట్ ఉంది. మీరు ఒక సర్టిఫైడ్ పబ్లిక్ స్పీకర్ నౌ. మా స్కూల్లోని పిల్లల్ని ఉద్దేశించి మాట్లాడండి, వాళ్ళని మోటివేట్ చేయండి అని ఒక అవకాశం వచ్చింది. కల్పన గారికి ఆ అవకాశం వచ్చినప్పుడు ఆమె ఏం చేయాలి? ఏం చేస్తారు చెప్పండి? ఫస్ట్ భయపడతారు. ఓకే, భయపడి ఓకే అవకాశం వచ్చింది, దీన్ని ఏదోలాగా సద్వినియోగం చేసుకుందాం అనే కాన్సెప్ట్తో ఫస్ట్ ఆలోచిస్తారు. తను ఎలా ఆలోచించాలంటే ఈ 5 క్వశ్చన్స్ తను వేసుకోవాలి. వేర్, వెన్, విచ్, వై, వాట్. ఒక పబ్లిక్ స్పీకర్గా మీకు అవకాశం వచ్చింది, అప్పుడు మీరు ఏం చేయాలంటే ఎక్కడికి వెళ్ళాలి, ఎప్పుడు వెళ్ళాలి, ఏ టాపిక్ మీద మీరు మాట్లాడాలి, ఎందుకు మిమ్మల్ని పిలిచారు, మీకే ఎందుకు ఆ కర్మ వచ్చింది, నెక్స్ట్ ఎవరిని ఉద్దేశించి మాట్లాడాలి, ఈ 5 క్వశ్చన్స్ మీరు వేసుకోవాలి. వేర్, వెన్, విచ్, వై అండ్ వాట్. వేర్, వెన్, విచ్, వై, వాట్. ఎప్పుడు, ఎక్కడ, ఏం మాట్లాడాలి, ఎవరిని ఉద్దేశించి మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి విషయాలు మిమ్మల్ని మీరు వేసుకున్నట్లయితే మీకు కొన్ని ఆన్సర్స్ దొరుకుతాయి. ఎక్కడంటే పక్కన ఉన్న ఏదో ఒక స్కూలు, ఎంత దూరం ఉంటుంది, ఎప్పుడు వెళ్ళాలి, అక్కడికి వెళ్తే ఆ స్కూల్లో మీకు అన్ని ఫెసిలిటీస్ దొరుకుతాయా లేదా, మీరు క్లాస్ రూమ్లో చెప్పాలా, ఒక ఆడిటోరియంలో చెప్పాలా, లేదు ఓపెన్ ఆడిటోరియంలో చెప్పాలా, ఒక పీపీటీ ప్రజెంటేషన్ వేసి మనం సెషన్ ఇవ్వగలుగుతామా, అటువంటి ఫెసిలిటీస్ అక్కడ ఉన్నాయా, మైక్ సెటప్ ఉందా, ఇవన్నీ మీరు క్వశ్చన్ వేసుకుంటారు. వాళ్ళు మీకు ఇచ్చినటువంటి ఇన్విటేషన్లో మీకు అన్ని ఆన్సర్స్ దొరుకుతాయి. ఎప్పుడైతే మీరు ఇలా క్వశ్చన్ వేసుకోవడం మొదలు పెడతారో అప్పుడు హౌ టు ప్లాన్ అనేది మీకు వస్తుంది. ఏమొస్తుంది? హౌ అనేది వస్తుంది. హౌ టు ప్లాన్ అనేది మీకు వస్తుంది. శ్వేత గారు అలా W5H1 ఫార్ములా అనొచ్చు. దీన్ని ఏమనొచ్చు అంటే W5H1 ఫార్ములా. ఇలా మీరు ఎప్పుడైతే 5 క్వశ్చన్స్ మీరు వేసుకుంటారో 6th మీకు హౌ టు ప్లాన్ అనేది వస్తుంది. ఈ హౌ టు ప్లాన్ అనేది వచ్చినట్లయితే ఇది ఒక రూట్ మ్యాప్ అవుతుంది మీకు కంటెంట్ ప్రిపరేషన్కి. ఓకే, దిస్ ఈస్ ద ప్లానింగ్. మీకు ఒక స్కూల్కి ఇన్విటేషన్ వచ్చినప్పుడు ఆ స్కూల్కి ఎప్పుడు వెళ్ళాలి, ఎందుకు వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి, ఏ టాపిక్ మీద మాట్లాడాలి, ఎవరిని ఉద్దేశించి మాట్లాడాలి, అక్కడికి వెళ్తే నాకు అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయా లేవా అనేది మీరు క్వశ్చన్ వేసుకుంటే మీకు ఎలా ప్రిపేర్ అవ్వాలనేది ఒక థాట్ వస్తుంది. దీన్నే ప్లానింగ్ అంటారు. ఎప్పుడైతే మీరు ప్లానింగ్ ప్రాపర్గా ఇలా థింక్ చేసి రాసుకోగలుగుతారో అప్పుడు ఏమవుతుందంటే నెక్స్ట్ మీ ప్రిపరేషన్కి ఈజీ అవుతుంది. ఈ ప్లానింగ్ అనేది డైరెక్ట్ ప్లానింగ్ లేకుండా ప్రిపరేషన్కి వెళ్ళాలంటే మీరు వెళ్ళలేరు. ఇట్లా ప్లాన్ చేసుకోవాలి. ఇలా క్వశ్చన్ చేసుకున్నప్పుడు నెక్స్ట్ మీకు ప్లానింగ్ అనేది వస్తుంది. ఆ ప్లానింగ్ వచ్చిన తర్వాత దాని నుంచి మీరు ప్రిపరేషన్కి వెళ్ళగలుగుతారు. ప్రిపరేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ప్రిపరేషన్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. అది ఎలా చూసుకోవాలి ప్రిపరేషన్లో? ఈ ప్రిపరేషన్లో మీకు 6 ఐటమ్స్ ఉంటాయి, 6 టాపిక్స్ ఉంటాయి. చూడండి, ఫస్ట్ వన్ వచ్చి కాంటెక్స్ట్ అంటే సందర్భం. నెక్స్ట్ కాజ్ కారణం ఏంటి. నెక్స్ట్ క్రెడిబిలిటీ విశ్వసనీయత. కనెక్టివిటీ అంటే స్క్రీన్ ప్లే అంటారు. కామన్ సెన్స్ కలెక్షన్ ఆఫ్ ది కాంటెంట్. ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. మీరు ఎన్ని కోర్సులు అయినా చేయండి పబ్లిక్ స్పీకింగ్లో, ఈ పబ్లిక్ స్పీకింగ్లో ఎన్ని కోర్సులు చేసినా కూడా కంటెంట్ ప్రిపరేషన్లో ఈ 6 ఐటమ్స్, ఈ 6 టాపిక్స్ మీకు ఐడియా లేదనుకోండి, మీరు ఎప్పుడు కూడా ఒక మంచి కంటెంట్ తయారు చేయలేరు. అది ఒక పబ్లిక్ స్పీకర్కే కాదు, ఎక్కడికైనా. మీరు ఒక టీచర్ కావచ్చు, మీరు ఒక ఆఫీసర్ కావచ్చు, రేపు నలుగురిని ఉద్దేశించి మాట్లాడాలి. ఆ ఉద్దేశించి మాట్లాడాల్సి వచ్చినప్పుడు మీరు ఏం అబ్జర్వ్ చేయాలి, మీ మైండ్లో ఏం ఆలోచించాలంటే ఇవన్నీ ఆలోచించాలి. ఫస్ట్ కాంటెక్స్ట్ ఏంటి అంటే ఏ సందర్భంలో, ఏ కారణం చేత, మీరు మాట్లాడే మాటల విలువ ఏంటి, మీరు మాట్లాడే మాటలకి కనెక్టివిటీ ఉందా లేదా, మీరు కామన్ సెన్స్ వాడుతున్నారా లేదా, మీరు అసలు కంటెంట్ ఎక్కడ కలెక్ట్ చేసుకున్నాడు, పాయింట్స్ ఈ ప్రిపరేషన్లో డిస్కస్ చేస్తాం. ఫస్ట్ కాంటెక్స్ట్ అంటే ఏంటి? సందర్భం. మిమ్మల్ని ఏ సందర్భంలో స్కూల్కి ఇన్వైట్ చేశారు అడిగారు. ఫర్ ఎగ్జాంపుల్ జయప్రకాష్ గారిని ఒక స్కూల్ వాళ్ళు ఇన్వైట్ చేశారు. దేనికి ఇన్వైట్ చేశారంటే ఇప్పుడే స్కూల్ స్టార్ట్ అయ్యాయి, 2 months అయిపోయాయి, 10th క్లాస్ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడమని ఇన్వైట్ చేశారు. ఓకే, సార్ రెడీగా ఉన్నారు సెషన్ ఇవ్వడానికి. ఇక్కడ మీరు ఏం అబ్జర్వ్ చేయాలి? లేదు, మీకు ఒక ఇన్విటేషన్ వచ్చింది. ఆ ఇన్విటేషన్ వచ్చినప్పుడు మీరు ఎలా వెళ్ళాలి, మీరు ఏం అబ్జర్వ్ చేయాలంటే ఫస్ట్ ఒక పబ్లిక్ స్పీకర్గా మీకు ఒక ఇన్విటేషన్ వచ్చినప్పుడు అక్కడ ఎటువంటి ఆడియన్స్ ఉన్నారనేది చూడాలి. నో యువర్ ఆడియన్స్ ఫస్ట్. నీ ఎదుర్కొన్నటువంటి ఆడియన్స్ ఎవరు,
ఫర్ ఎగ్జాంపుల్ జయప్రకాష్ గారికి స్కూల్ నుంచి ఇన్విటేషన్ వచ్చింది. అక్కడ స్కూల్లో ఎవరు స్టూడెంట్స్ అంటే 10th క్లాస్ స్టూడెంట్స్. అక్కడ ఎవరెవరు ఉన్నారు? గర్ల్స్ ఉన్నారా, బాయ్స్ ఉన్నారు? రెండు చూసుకోవాలి. అదేవిధంగా ఒక పబ్లిక్ స్పీకర్గా మీకు అవకాశం వచ్చినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆడియన్స్ ఏ వయసు వారు, స్కూల్ చిన్నపిల్లల అంటే 1 to 5th క్లాస్ వాళ్ళ, 5th to 10th క్లాస్ వాళ్ళ, ఆర్ ఇంటర్మీడియట్ స్టూడెంట్సా, డిగ్రీ స్టూడెంట్సా, పీజీ స్టూడెంట్సా, లేదా పెద్దవాళ్ళ, ఇంకా ముసలివారా? అది ఫస్ట్ ఏజ్ తెలుసుకోవాలి. నెక్స్ట్ మిమ్మల్ని ఆడికి వెళ్ళిన తర్వాత వాళ్ళ యొక్క ఇది స్కూల్స్ అయితే, ఇది ఏజ్ గ్రూప్ అయితే అక్కడ ఉన్నటువంటి జెంట్స్ ఉంటారా, లేడీస్ ఉంటారా? అది ఇంపార్టెంట్. లేదా మిక్స్డ్ ఆడియన్స్ ఉంటారా? వాళ్ళ కమ్యూనిటీస్ ఏంటి, వాళ్ళు ఏ లాంగ్వేజ్ బాగా మాట్లాడగలుగుతారు, ఇవన్నీ కూడా మీరు అబ్జర్వ్ చేయాలి. మీరు ఏ టైంలో వెళ్తున్నారు అనేది కూడా చాలా ఇంపార్టెంట్. మీరు మార్నింగ్ సెషన్కి వెళ్ళాలంటే ఇన్స్పైరింగ్ మాటలు మాట్లాడాలి. ఆఫ్టర్నూన్ వెళ్తున్నారు అనుకోండి, మీ సెషన్ ఇస్తూ కొంత కామెడీ హ్యూమర్ని జనరేట్ చేయగలగాలి. ఈవినింగ్ మీరు సెషన్ ఇస్తున్నారు అనుకోండి, ఈవినింగ్ ఇచ్చినప్పుడు చాలా సీరియస్గా ఇలా కాన్సెప్ట్ చెప్పుకుంటూ వెళ్ళాలి. టైం ఇది. ఆడియన్స్ ఎలా ఉన్నారు? ఫర్ ఎగ్జాంపుల్ చిన్నపిల్లలు ఉన్నారు. చిన్నపిల్లలకి వెళ్ళినప్పుడు మీరు కాంటెంట్ ఏదో టాపిక్ చెప్పమని వెళ్ళారు, 1 to 5th క్లాస్. వాళ్ళకి ఏం చెప్తారు? మీరు వెళ్ళి సీరియస్గా ఏదో చెప్తున్నారు అనుకో, వింటారా? వినరు. వాళ్ళకి కామిక్ స్టోరీస్ చెప్పాలి. కామిక్ స్టోరీస్ చెప్పి వాళ్ళకి మీరు కనెక్ట్ అయ్యేలాగా చేసుకొని మీరు కాంటెంట్ చెప్పగలగాలి. అదే 6th to 10th క్లాస్ ఏజ్ పిల్లలు ఉన్నారనుకోండి, వాళ్ళకి చెప్పేటప్పుడు మీకు స్పైడర్ మ్యాన్, సూపర్ మ్యాన్ లాంటి స్టోరీస్ కనెక్ట్ చేసి మీకు కాంటెంట్ చెప్పాలి. ఇంటర్మీడియట్ పిల్లలు ఉన్నారనుకోండి, వాళ్ళకి లవ్ స్టోరీస్, థ్రిల్లర్ స్టోరీస్, ఇట్లాంటి హర్రర్ స్టోరీస్తో కనెక్ట్ చేసుకుంటా మీ కాంటెంట్ చెప్పాలి. డిగ్రీ ఆ పైన చదువుకొని లైఫ్లో ఏదో ఒకటి సాధించాలని ఎవరైతే యువత ఉంటుందో ఆ యువతకి ఇన్స్పైరింగ్ స్టోరీస్ యాడ్ చేయాలి. ఇన్స్పైరింగ్ స్టోరీస్ చెప్తే ఏమవుతారంటే వాళ్ళు ఇన్స్పైర్ అవుతారు, మీకు కనెక్ట్ అవుతారు. అలా కనెక్ట్ అయిన తర్వాత మీ కంటెంట్ని డెలివరీ చేయగలగాలి. ఇదంతా ఒక ఫ్లోలో నడిచిపోవాలన్నమాట. సో ఇలా వాళ్ళ ఏజ్ గ్రూప్ ఏంటి, వాళ్ళ కమ్యూనిటీస్ ఏంటి, వాళ్ళు ఏ భాష మాట్లాడగలుగుతారు, వాళ్ళు చదువుకున్నవారా, చదువుకోలేనివారా, నెక్స్ట్ ఉద్యోగాలు చేస్తున్నారా లేదా ఖాళీగా ఉన్నారా, ఇవన్నీ కూడా మీరు ఎంక్వైరీ చేసుకోగలగాలి. ఎప్పుడైతే మీరు అలా ఎంక్వైరీ చేసుకోగలుగుతారో అప్పుడు ఏమవుతుందంటే మీరు వారిని ఉద్దేశించి టాపిక్ని ఈజీగా సెలెక్ట్ చేసుకోవచ్చు. యూ కెన్ సెలెక్ట్ ద టాపిక్ వెరీ ఈజీ. అక్కడ ఏజ్ గ్రూపు ప్లస్ వాళ్ళ యొక్క కమ్యూనిటీ ఏంటి, వాళ్ళ యొక్క జెండర్ ఏంటి, వాళ్ళు ఎడ్యుకేటర్సా కాదా, ఇవన్నీ విషయాలు కూడా మీరు తెలుసుకోగలగాలి. అదే పెద్దవాళ్ళు ఉంటారండి, ఇంకా పెద్దవాళ్ళు ఉంటారు, వయసులో పెద్దవాళ్ళు. వాళ్ళతో మనం కమ్యూనికేట్ కావాలంటే అంత ఈజీ కాదు. మనం చెప్పే విషయాలు ఎప్పుడు కూడా వాళ్ళు అంత ఈజీగా నమ్మరు. వాళ్ళకి ఏం చేయాలంటే పురాణ ఇతిహాసాలు ఉంటాయి కదా, వాటిని టచ్ చేస్తూ చెప్పగలగాలి. ఇప్పుడు మనలాంటి వాళ్ళు ఉంటారు, మనలాంటి వాళ్ళకి కొన్ని 4 ఏం చేయాలి సెంటిమెంటల్ స్టోరీస్ చెప్తే చాలు. హిట్లర్ సినిమా ఇట్లాంటి సినిమాలు చెప్తే కనెక్ట్ అవుతారు అన్నమాట, సెంటిమెంటల్గా కనెక్ట్ అవుతూ ఉంటారు. సో ఇట్లా ఆడియన్స్ని బట్టి మనం ఏం చేయాలి, ఆడియన్స్ని బట్టి మనం టాపిక్ని సెలెక్ట్ చేసుకొని ముందుకు వెళ్ళగలగాలి. ఫస్ట్ ఆడియన్స్ని తెలుసుకోగలగాలి. అది ఏ సందర్భంలో మనం వెళ్తున్నాం. ఇప్పుడు ఇందాక జయప్రకాష్ గారు వెళ్ళారు స్కూల్కి, ఆ సందర్భంలో వెళ్ళినప్పుడు ఈరోజు స్కూల్కి ఇన్వైట్ చేశారు. ఆడికి వెళ్ళిన తర్వాత 10th క్లాస్ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడండి అన్నారు. మాట్లాడండి అన్నప్పుడు ఆయన వెళ్ళి ఏం మాట్లాడాలి? ఇప్పుడు ఆ 10th క్లాస్ ఈ ఇయర్ ఎట్లా చదవాలి, టైం ఎలా యూజ్ చేసుకోవాలి, టాపర్గా ఎలా నిలవాలి అనే విషయాల మీద మాట్లాడగలుగుతారు. అదే డిసెంబర్ లేదా జనవరిలో కాలేజ్ డేకి పిలిచారు జయప్రకాష్ గారిని, అప్పుడు స్కూల్ డే ఆర్ కాలేజ్ డేకి పిలిచారు, అప్పుడేం మాట్లాడాలి? ఎంటర్టైన్మెంట్ గురించి, ఆ స్కూల్ యొక్క గొప్పతనాన్ని గురించి మాట్లాడి మీరు ఎలా జీవితంలో ఎదగాలో ఇన్స్పైరింగ్గా మాట్లాడాలి. నెక్స్ట్ మార్చిలో పిలిచారు, మార్చిలో పిలిచినప్పుడు ఏం మాట్లాడాలి సారు? 10th క్లాస్ ఎగ్జామ్స్ ఇంకొక 10-15 డేసే ఉన్నాయి, ఎలా ఫినిష్ చేయాలి 10th క్లాస్ ఎగ్జామ్స్ని, ఉన్న టైం ఎలా వాడుకుని ఎగ్జామ్స్ ఎలా పర్ఫెక్ట్గా రాయగలగనేది చెప్పాలి. ఈ 3 సందర్భాలు వేరు. ఈ 3 సందర్భాల్లో జయప్రకాష్ గారు వెళ్ళి ఒకటేలాగా మాట్లాడతానంటే కుదరదు. ఆ సందర్భం అనేది మీరు గుర్తించగలగాలి. ఇది సందర్భం లేదా కాంటెక్స్ట్. నెక్స్ట్ కారణం. ఏ కారణం చేత మిమ్మల్ని ఇన్వైట్ చేస్తున్నది, అది ఇంపార్టెంట్. ఏ కారణం చేత మిమ్మల్ని ఇన్వైట్ చేస్తున్నారు అనేది చాలా ఇంపార్టెంట్. ఆ కారణం తెలియకపోయింది అనుకోండి, మీరు ఫెయిల్ అయిపోతారు, ఏదో మాట్లాడేసి వస్తారు. ఇప్పుడు నన్ను పిలిచారు ఈరోజు, EPS 17కి నన్ను పిలిచారు. EPS 17 అనేది ఒక సందర్భం. కాంటెంట్ చెప్పండి నన్ను పిలిచారు, నేను కాంటెంట్ చెప్పడానికి రావడం ఒక కారణం. నేను వచ్చి బాడీ లాంగ్వేజ్ చెప్తాను అన్నాను అనుకోండి, వర్కౌట్ అవుతుందా? కాదు. ఇందాక జయప్రకాష్ గారు వెళ్ళి మార్చిలో ఎగ్జామ్స్ ఎలా రాయాలో ఇప్పుడు వెళ్ళి చెప్తున్నారు, ఈ అక్టోబర్లో, వర్కౌట్ అవుతుందా? వర్కౌట్ కాదు. కాబట్టి మీ సందర్భం ఏంటి, మీ కారణం ఏంటో మీరు తెలుసుకోగలగాలి. దట్స్ ఇంపార్టెంట్ పాయింట్. ఓకే, ఇది కాంటెక్స్ట్ అండ్ కారణం. ఎప్పుడైతే ఒక పబ్లిక్ స్పీకర్ కారణం తెలిసి ఉంటుందో, ద పర్పస్ ఆఫ్ యువర్ సెషన్ షుడ్ బి క్లియర్ టు ద ఆడియన్స్. ఆ కారణం అనేది ఎప్పుడు కూడా ఆడియన్స్కి క్లియర్గా తెలిసి ఉండాలి.
అండ్ ఆ ట్రైనర్కి లేదా స్పీకర్కి హీ మస్ట్ నో వెదర్ హీస్ ట్రైంగ్ టు ఇన్స్పైర్, ఇన్ఫార్మ్ ఆర్ ఎంటర్టైన్. ఒక పబ్లిక్ స్పీకర్గా మనం ఆడియన్స్ని ఎంటర్టైన్ చేద్దాం అనుకుంటున్నామా, ఇన్స్పైర్ చేద్దాం అనుకుంటున్నామా, వాళ్ళకి ఒక ఇన్ఫర్మేషన్ ఇద్దాం అనుకున్న విషయాలు ఎప్పుడు కూడా పబ్లిక్ స్పీకర్కి తెలిసి ఉండాలి. ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. ఇది సందర్భం అండ్ కారణం. ఓకేనా? నెక్స్ట్ క్రెడిబిలిటీ. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే క్రెడిబిలిటీ. చాలా ఇంపార్టెంట్ అండి ఇది, చాలా చాలా ఇంపార్టెంట్. ఎట్లా అంటే నేను ఒక పబ్లిక్ స్పీకర్ని అయ్యాను, నాకు సందర్భం ఏంటో తెలిసింది, కారణం ఏంటో కూడా తెలిసింది, నేను వెళ్ళి మాట్లాడాలి. సందర్భం తెలిసింది, కారణం కూడా తెలిసింది నాకు నేను మాట్లాడడానికి. నేను వెళ్ళి మాట్లాడేస్తాను అంటే కుదరదు. ఏది పడితే అది మాట్లాడతానంటే కుదరదు. ఇక్కడ ఎప్పుడు కూడా ఒక విలువలతో కూడినటువంటి కాంటెంట్ అనేది మీలో ఉండాలి. నవడేస్ ఏమవుతుందంటే న్యూస్ ఛానల్స్ చూడండి, ఒక ఛానల్లో వచ్చినటువంటి న్యూస్ ఇంకో ఛానల్లో ఉండదు. అంటే కాన్సెప్ట్ సేమ్, ఒకటే న్యూస్ ఉంటుంది, కాన్సెప్ట్ డిఫరెంట్గా ప్రజెంట్ చేస్తుంటారు. వాళ్ళు ఎమోషన్స్ యాడ్ చేస్తారు, ఏడుస్తుంటారు, నవ్వుతుంటారు, దానికి ఒక క్రియేట్ చేయగలుగుతారు. ఎందుకు ఇవన్నీ చేస్తున్నారంటే హైప్ క్రియేట్ చేస్తున్నారు. వాళ్ళు టీఆర్పీ రేటింగ్స్ కోసం అలా చేస్తున్నారు. ఒక పబ్లిక్ స్పీకర్ కూడా అలా మాట్లాడితే, అంటే ఒక ఉన్న వాస్తవాన్ని ఆ వాస్తవికతను మార్చి మాట్లాడితే ఏమవుతుందంటే పబ్లిక్లోకి ఒక రాంగ్ ఇన్ఫర్మేషన్ డెలివరీ చేయగలిగిన వాడు అవుతాడు. ఎప్పుడు కూడా పబ్లిక్ స్పీకర్ మాట్లాడేటప్పుడు ఏదైతే వాస్తవికత ఉంటుందో ఒక అంశం మీద, ఆ అంశాన్ని యాజ్ ఇట్ ఈజ్ ప్రజెంట్ చేయాలి తప్ప తనకి ఇష్టం వచ్చినట్టు మసాలాలు యాడ్ చేయకూడదు న్యూస్ ఛానల్స్ లాగా. దాని యొక్క విలువ ఎలా ఉంటుందంటే, ప్రస్తుతం మీకు తెలుసు ప్రపంచంలో అత్యధిక మరణాలు దేని వల్ల జరుగుతున్నాయి అనేది ఒక వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అనేది ఒక రిపోర్ట్ ఇచ్చింది. ప్రపంచంలోనే అత్యధిక మరణాలు అనేవి గుండె సమస్యల ద్వారా జరుగుతున్నాయి. అరౌండ్ 16% ప్రపంచంలో చావులన్నీ కూడా 16% మేజర్గా ఏం జరుగుతున్నాయి, గుండె జబ్బుల వల్ల జరుగుతున్నాయి. ఇప్పుడు అది స్టేట్మెంట్ ఎవరు ఇచ్చారు, నేను చెప్పట్లేదు, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఇచ్చింది. దాన్ని మార్చి చెప్పాను అనుకోండి, నేను 16 కాస్త 61 చేశాను, లేదు హార్ట్ డిసీజెస్ కాస్త నేనే క్యాన్సర్ ఏదో ఇంకేదో జబ్బు యాడ్ చేశాను అనుకోండి, ఏమవుతుంది, మీకు నేను రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వాడిని అవుతాను. ఒక పబ్లిక్ స్పీకర్గా మనం ఎప్పుడైనా బయటికి వెళ్ళి మాట్లాడేటప్పుడు మనం ఇచ్చేటువంటి కాంటెంట్ యొక్క విలువని తగ్గించొద్దు, ఆ కాంటెంట్ని డీవియేట్ చేయొద్దు, ఆ కాంటెంట్ని ఎప్పుడు కూడా మార్చి చెప్పకూడదు, యాజ్ ఇట్ ఈస్గా ప్రజెంట్ చేయాలి. దట్ ఈస్ ద క్రెడిబిలిటీ. ఇక్కడ ఏమవుతుందంటే ఈ క్రెడిబిలిటీ 2 రకాలుగా చెప్పొచ్చు. ఒకటి కంటెంట్ క్రెడిబిలిటీ, అంటే ఇప్పుడు నేను ఇంతకుముందు మీకు చెప్పాను కంటెంట్ క్రెడిబిలిటీ అంటే మీరు చెప్పిన ఎగ్జాంపుల్, ఆ గుండె జబ్బుల వల్ల ఎక్కువ మంది చనిపోతున్నారు, 16 మెంబర్స్ చనిపోతున్నారు అనే విషయాన్ని ఆ 16 కాస్త 61 చేసినా నేను కంటెంట్ మార్చిన వాడిని అవుతాను. ఆ గుండె జబ్బులను తీసేసి ఇంకేదో క్యాన్సర్, ఇంకేదో ఊపిరితిత్తులో ఏదో చెప్పాను అనుకోండి, అక్కడ ఏమవుతుంది, అప్పుడు కూడా కంటెంట్ మార్చిన వాడిని అవుతాను. అండ్ ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి, మీకు తెలుసు ఉప్పు తినడం వల్ల ఏమవుతుంది, బీపీ వస్తుందని తెలుసు, ఉప్పు తినడం వల్ల క్యాన్సర్ కూడా వస్తుందని రీసెంట్ స్టడీస్ చెప్తున్నాయి అన్నమాట. ఇది ఒక స్టేట్మెంట్, ఒక జర్నల్లో ఆర్టికల్ పబ్లిష్ అయింది. ఈ ఇన్ఫర్మేషన్ తీసి నేను మీకు చెప్తున్నాను, ఉప్పు తినడం వల్ల మీకు బీపీ వస్తుంది, బీపీతో పాటు గుండె జబ్బులు కూడా వస్తాయని చెప్పాను అనుకోండి, రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేవాడిని అవుతాను. బీపీ వస్తుంది అందరికీ తెలుసు, అదేవిధంగా క్యాన్సర్ కూడా వస్తుందట ఎక్కువ ఉప్పు తినడం వల్ల, అది స్టేట్మెంట్. ఆ ఇన్ఫర్మేషన్ నేను యాజ్ ఇట్ ఈస్గా మీ దగ్గర ప్రజెంట్ చేయగలిగాను. దిస్ ఈజ్ ద కంటెంట్ క్రెడిబిలిటీ. అంటే మనం ఇచ్చే కంటెంట్ యొక్క క్రెడిబిలిటీని ఎప్పుడు కూడా మిస్ అవ్వకుండా ఉండాలి, దాని యొక్క విలువను ఎప్పుడు తగ్గించి మాట్లాడకూడదు. అందుకే ఏమంటారంటే నువ్వు మాట్లాడే మాటకైనా విలువ ఉండాలి, లేదా నీకైనా విలువ ఉండాలి, అప్పుడే ఈ సమాజం వింటుంది. నువ్వు మాట్లాడే మాటకైనా విలువ ఉండాలి, లేదా నీకైనా విలువ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు మాట్లాడే మాటకి విలువ ఉంది, ఆ విలువను ఎప్పుడు తగ్గించకుండా మాట్లాడాలి. అది ఒక పబ్లిక్ స్పీకర్గా చేయాల్సిన ఫస్ట్ పాయింట్. దట్ ఈస్ ద కంటెంట్ క్రెడిబిలిటీ. నువ్వు మాట్లాడే మాటకి విలువని తగ్గించకుండా మాట్లాడగలగాలి. అది ఒక పబ్లిక్ స్పీకర్గా మనం చేయగలగాలి. దాన్ని ఏమంటారంటే కంటెంట్ క్రెడిబిలిటీ అంటారు. నెక్స్ట్ స్పీకర్ క్రెడిబిలిటీ. స్పీకర్ క్రెడిబిలిటీ అంటే చూడండి, ఇప్పుడు మీ ఇంట్లో ఒక ఇంటర్మీడియట్ ఫెయిల్ అయినటువంటి ఒక స్టూడెంట్ ఉన్నాడు. ఓకే, ఆ స్టూడెంట్ ఇంకొక ఇంటర్మీడియట్ చదువుతున్నటువంటి పిల్లాడికి ఐఐటి ఎట్లా ప్రిపేర్ అవ్వాలో చెప్తాను అంటే మీరు పంపిస్తారా? వాడు ఎంత సబ్జెక్ట్ ఉన్నా, అబ్బాయికి ఎంత సబ్జెక్ట్ ఉన్నా అబ్బాయి దగ్గరికి పంపిస్తారా? పంపించరు. కానీ అదే ఐఐటి చెన్నైలో సీట్ సంపాదించి 1 year కోర్స్ చేస్తూ హాలిడేస్ ఇంటికి వచ్చిన ఒక అబ్బాయి మీ ఇంటికి వచ్చి ఐఐటికి ఎట్లా ప్రిపేర్ అవ్వాలో మీ అబ్బాయికి చెప్తానంటే కూర్చోబెట్టి స్నాక్స్ ఇచ్చి లంచ్ కూడా ఏర్పాటు చేసి బిర్యానీ పెట్టి వినగలుగుతాం. రీజన్ ఏంటి చెప్పండి? తన క్రెడిబిలిటీని సంపాదించాడు. ఎలా? తను ఏ రంగాన్ని అయితే ఎంచుకున్నాడో
ఆ రంగంలో తను ఏం చేశాడు, సక్సెస్ అయ్యాడు. ఓకే, ఆ సక్సెస్ అయిన పర్సన్ ఐఐటి ఎట్లా ప్రిపేర్ అవ్వాలో చెప్తానంటే మీ పిల్లవాడిని కూర్చోబెడతారు. కానీ ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిన వాడు ఎంత టాలెంట్ ఉన్నా ఎట్లా ప్రిపేర్ అవ్వాలో తెలిసిన అతను చెప్తే మీరు వినరు. దట్ ఈస్ ద స్పీకర్ క్రెడిబిలిటీ. అంటే మీరు సమాజంలో ఒక మాట చెప్పాలంటే మీకంటూ ఒక విలువ ఉండాలి, మీకంటూ ఒక విలువ ఉండాలి. అప్పుడు సమాజం ఏది చెప్పినా వింటుంది, ఏది చెప్పినా వింటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇతను ఎవరో తెలుసు, ఎస్ఎస్సి జైస్వాల్. తను అతి తక్కువ వయసులోనే కడు పేదరికం నుంచి వచ్చి చాలా కష్టాలు పడి ఇప్పుడు టెస్ట్లోనూ ఒక మంచి ప్లేయర్ గాను అండ్ T20లోనూ మన ఇండియన్ టీం తరపున ఒక మంచి ప్లేయర్గా ఆడుతున్నాడు. తను మన యూత్ని లేదా స్టూడెంట్స్ని క్రికెట్ను మీ కెరీర్గా ఎంచుకోండి అని చెప్తే వింటారు. అదే క్రికెట్ని కెరీర్గా ఎంచుకోండి అని నేను లేదా సాయి కుమార్ గారు చెప్తే వింటారా? వినరు. అంటే దట్ ఈస్ ద స్పీకర్ క్రెడిబిలిటీ. నువ్వు ఏదైతే రంగాన్ని నువ్వు ఎంచుకుంటావో ఆ రంగంలో నువ్వు ఎప్పుడూ ముందుకు వెళ్తూ సక్సెస్ అయినప్పుడు నువ్వు చెప్పిన ప్రతి మాట సొసైటీ వింటుంది. దట్ ఈస్ ద స్పీకర్ క్రెడిబిలిటీ. మనం మాట్లాడే మాటకైనా విలువ ఉండాలి, లేదా మనకైనా విలువ ఉండాలి. అప్పుడే సమాజం నేను గుర్తిస్తుంది, నువ్వు చెప్పింది వినగలుగుతుంది. మనం మాట్లాడే మాటకి ఎప్పుడు కూడా విలువని తగ్గించకుండా మాట్లాడగలగటం ఒక పబ్లిక్ స్పీకర్గా మనం చేయాలి. మరి ఈ స్పీకర్ క్రెడిబిలిటీ ఎలా ఎలా అంటే ఎలా పెంచుకోవచ్చు? ఏదైనా కావచ్చు, మీరు ఏ రంగాన్నైనా ఎంచుకోవచ్చు. ఆ రంగంలో సక్సెస్ అవ్వండి. ఫస్ట్ ఒక క్రమశిక్షణ ఉండాలి. ఒకటి పర్సన్ సక్సెస్ అవ్వాలని గుర్తుపెట్టుకోండి, మీకు సామర్థ్యంతో పాటు క్యారెక్టర్ కూడా ఉండాలి. ఈ క్యారెక్టర్ ఉన్నప్పుడే క్రమశిక్షణ అనేది ఉంటుంది. ఈ రెండింటిని, సామర్థ్యాన్ని నెక్స్ట్ క్యారెక్టర్ని, రెండింటిని ఎప్పుడు తను ఒక పద్ధతిలో వాడుకుంటూ తను ఎంచుకున్న రంగంలో ఎప్పుడైతే ముందుకు ఎదుగుతూ సమాజంలో ఒక పేరు తెచ్చుకోగలుగుతాడో అప్పుడు క్రెడిబిలిటీ అనేది నీకు పెరుగుతుంది. క్రెడిబిలిటీ అనేది అప్పుడు పెరుగుతుంది. ఓకే, మరి ఇప్పుడు నేను మాట్లాడుతున్నప్పుడు ఒక పబ్లిక్ స్పీకర్గా నేను ఏ ఏ విషయాలు మాట్లాడకూడదు, ఏ విషయాలు నేను పబ్లిక్ స్పీకర్గా మాట్లాడకూడదు అంటే కుల మత విషయాలు ఎప్పుడు కూడా మనం ప్రస్తావన తేవద్దు. ఎందుకంటే మన ఇండియాలో ఉన్నటువంటి ఒక పెద్ద ప్రాబ్లం అది. నెక్స్ట్ ఉగ్రవాదం కావచ్చు, డ్రగ్స్ కావచ్చు, ఇటువంటి మనం ప్రేరేపించినటువంటి అంశాలను ఎప్పుడు మాట్లాడకూడదు. నెక్స్ట్ గవర్నమెంట్ విషయాలు ఏదైతే ఉంటాయో, గవర్నమెంట్ రిపోర్ట్స్ ఏవైతే ఉంటాయో యాజ్ ఇట్ ఈస్గా ప్రజెంట్ చేయాలి తప్ప వాటిని మనం మసిపూసి మారేడి కాడ చేస్తారంటారు చూడండి, కొద్ది మసాలా ఎలా యాడ్ చేసి అట్లా చేయకూడదు. అలా చేస్తే ఒక స్పీకర్గా, పబ్లిక్ స్పీకర్గా కంటెంట్ యొక్క క్రెడిబిలిటీని నువ్వు తగ్గించిన వాడిని అవుతావు. ఎస్, నాకు సందర్భం తెలుసు, నాకు కారణం తెలుసు, నేను ఏది పడితే అది మాట్లాడతా అంటే కుదరదు. దట్ ఈస్ ద క్రెడిబిలిటీ. దట్ ఈస్ ద క్రెడిబిలిటీ. నెక్స్ట్ మీరు చూసారు సందర్భం ఏంటో చూసారు, నెక్స్ట్ ఏం చూసారు చెప్పండి? సందర్భం చూసారు, కారణం చూసారు, క్రెడిబిలిటీ చూసారు. నెక్స్ట్ కనెక్టివిటీ. కనెక్టివిటీ అంటే ఏంటి చెప్పండి? కనెక్టివిటీ అంటే ఏంటి? ఎస్ చెప్పాలి. కనెక్టివిటీ అంటే ఏంటి? స్క్రీన్ ప్లే అని చెప్పాను. వీడియోస్ ఆన్ చేసుకోవాలి, వీడియోస్ ఆన్ చేసుకోవాలి. రోహిత్ గారు, రోహిత్ గారు వింటున్నారా సార్? మీరు మూవీస్ చూస్తారా రోహిత్ గారు? మూవీస్ చూస్తారా? ఫాస్ట్గా అన్మ్యూట్ చేసుకోండి. ఎస్, రీసెంట్గా చూసిన మూవీ అని చెప్పండి. మహర్షి సార్. మహర్షి ఇక్కడెక్కడ ఉంది? మూవీ రీసెంట్ సార్. మహర్షి చూసారు. ఎస్, ఇంకా మీకు ఎవరి డైరెక్షన్ అంటే ఇష్టం ఎక్కువ? మా రాజమౌళి సార్. రాజమౌళి గారు. ఎస్, ఒక్కొక్కరికి ఒక్కొక్క పందా ఉంటుంది అంటారు. త్రివిక్రమ్ గారికి ఒక స్టైల్ ఉంటుంది, పూరి జగన్నాథ్ గారికి ఒక స్టైల్ ఉంటుంది. ఎస్, నెక్స్ట్ రాజమౌళి గారికి ఒక స్టైల్ ఉంటుంది, శేఖర్ కమ్ముల గారికి ఒక స్టైల్ ఉంటుంది, సందీప్ వంగాకి ఒక స్టైల్ ఉంటుంది. అందరూ చెప్పాలనుకున్నది కాన్సెప్టే, వాళ్ళు ఎంచుకున్నటువంటి మార్గాలు డిఫరెంట్. త్రివిక్రమ్ గారు మాటల ప్రవాహంతో తను తీసుకున్న కంటెంట్ చిన్నదైనా జస్ట్ మాటల ప్రవాహంతో ఫ్లో చేసేస్తారు. రాజమౌళి గారు ఏ కంటెంట్ తీసుకున్నా దాన్ని పర్ఫెక్ట్గా మనకి ప్రజెంట్ చేసి చూపించగలుగుతారు. అది తనకున్నటువంటి గొప్పతనం. కథల్లో మామూలు కథలే, పాత స్టోరీసే. పూరి జగన్నాథ్ గారు హీరోని స్టైలిష్గా చూపించి ప్రజెంట్ యూత్ని ఆకట్టుకోగలుగుతాడు. నెక్స్ట్ శేఖర్ కమ్ముల గారు కూల్గా కూల్గా సార్ స్ట్రక్ అయిందా రాము సార్?
టెక్నికల్ ఇష్యూ ఉన్నట్టుంది. అదే సార్ ఏదో స్ట్రక్ అయినట్టుంది సార్ వీడియో. ఒక్క నిమిషం వెయిట్ చేద్దామండి. సార్ ఏదో టెక్నికల్ ఇష్యూ వచ్చినట్టుంది, నెట్ ఇష్యూనో పవర్ ఇష్యూ ఏదో వచ్చినట్టుంది, స్ట్రక్ అయింది. ప్లీజ్ మాట్లాడుతుండండి సార్. అదే సార్. చూశారు కదా ఫ్రెండ్స్, సార్ ఎంత బాగా చెప్తున్నారో కంటెంట్. మనం కంటెంట్ ప్రిపేర్ చేసుకోవాలంటే ఎలా చేసుకోవాలి, P4 C6 ఇవన్నీ చెప్తున్నారు. ఇప్పుడు C6 లో 4th టాపిక్ వచ్చారు సార్. ఏమేమి ఉండాలి? కాంటెక్స్ట్ ఉండాలి. నెట్వర్క్ ఇష్యూ. సార్ నా వాయిస్ క్లియర్ ఉందా? ఎస్ సార్, రాము గారు. సారీ అండి, నెట్వర్క్ ఇష్యూ వల్ల డిస్కనెక్ట్ అయింది. ఎస్, చూడండి, ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క పందా ఉంటుంది. మరి మీరు తయారు చేసుకున్నటువంటి కంటెంట్ స్క్రీన్ ప్లే ఎలా ఉండాలంటే మీ శైలి ఉండాలి. మీరు ఎలా డెలివరీ చేయాలనుకుంటున్నారు, మీరు ఎలా ప్రజెంట్ చేయాలనుకున్నారు, ప్రతి ఒక్కరు కంటెంట్ మాట్లాడగలుగుతారు. ఆ కంటెంట్ని మీ స్టైల్లో, మీకంటూ ఒక ఓన్ స్టైల్ ఉండాలి. ఆ ఓన్ స్టైల్లో ఆర్గనైజ్ చేసుకోవాలి. అది ఎలా చేయాలో చెప్తున్నాను. ఫస్ట్ మీరు రఫ్గా మీరు కంటెంట్ని ఏ టాపిక్ మీద మాట్లాడాలనుకుంటున్నారు, స్టేజ్ ఫ్రైట్ మీద మాట్లాడాలనుకుంటున్నారా, బాడీ లాంగ్వేజ్ మీద మాట్లాడాలనుకుంటున్నారా, లేదు పేరెంటింగ్ మీద మాట్లాడాలనుకుంటున్నారా, లేదు గోల్ సెట్టింగ్ మీద మాట్లాడాలనుకుంటున్నారా, దాన్ని రఫ్గా మీరు కంటెంట్ కలెక్ట్ చేసుకోవాలి. కలెక్ట్ చేసుకుని రఫ్గా ప్రిపేర్ అవుతూ ఏ పాయింట్స్ చెప్పాలనేది బేసిక్ ప్లాన్ చేసుకోవాలి. ఆ ప్లాన్ నుంచి మీకున్నటువంటి ఆ సందర్భం ఏంటి, ఏ కారణం చేత మిమ్మల్ని ఇన్వైట్ చేశారనే పాయింట్స్ని బేస్ చేసుకొని మీరు రఫ్గా నోట్ చేసుకొని వాటి నుంచి ఒక అవుట్లైన్ స్పీచ్ని రెడీ చేయాలి. అవుట్లైన్ స్పీచ్ని ఎట్లా రెడీ చేయాలంటే ఓబీసీ ఫార్ములా వాడాలి. ఓబీసీ ఫార్ములా చాలా ఇంపార్టెంట్ అండి. ప్రతి సినిమాకి ఇంట్రడక్షన్ ఉంటుంది, మంచి స్టోరీ ఉంటుంది, మధ్యలో బాడీ ఉంటుంది, క్లైమాక్స్ ఉంటుంది. అట్లనే ప్రతి పబ్లిక్ స్పీకింగ్ కూడా ఓపెనింగ్ ఉంటుంది, బాడీ ఉంటుంది, క్లోజింగ్ ఉంటుంది. ఓపెనింగ్ ఎంత ఉండాలి, బాడీ ఎంత ఉండాలి, క్లోజింగ్ ఎంత ఉండాలో చూద్దాం. ఓపెనింగ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 10 minutes మాట్లాడాలి. మీరు 10 minutes మాట్లాడుకున్నప్పుడు మీకు ఎలా ఉండాలి, ఓపెనింగ్ ఎలా ఉండాలి, బాడీ ఎలా ఉండాలి, క్లోజింగ్ ఎలా ఉండాలో చూద్దాం. ఓపెనింగ్ అనేది 1.5 to 2 minutes ఉండాలి. ఏది 10 minutes మీరు మాట్లాడాలనుకున్నప్పుడు ఓపెనింగ్ అనేది 1.5 to 2 minutes ఉండాలి. క్లోజింగ్ అంటే క్లైమాక్స్ కూడా 1.5 to 2 minutes ఉండాలి. మధ్యలో 6 to 7 minutes అనేది మీ బాడీ ఉండాలి. అంటే మీరు ఏ కాంటెంట్ చెప్పాలనుకుంటున్నారో ఆ కాంటెంట్ ఉండాలి. అర్థమవుతుందండి మీకు? మీరు ఎట్లా ఆర్గనైజ్ చేసుకోవాలంటే ఒక 1.5 to 2 minutes మీరు ఇంట్రడక్షన్, ఏ టాపిక్ గురించి మాట్లాడుతున్నారో అట్లా టచ్ చేయాలి. తర్వాత మీరు చెప్పాలనుకున్న బాడీ చెప్పాలి. ఆ తర్వాత క్లైమాక్స్ కూడా మళ్ళీ కంక్లూజన్ వచ్చేలాగా క్లైమాక్స్ 1.5 to 2 minutes చెప్పాలి. ఇలా ఓబీసీ ఫార్ములా వాడి మీరు కంటెంట్ని ప్రిపేర్ చేసుకోవాలి. ఓకే సార్, మీరు అన్నారు, బాగానే ఉంది. ఓబీసీ అన్నారు అంటే ఓపెనింగ్ ఉండాలి, బాడీ ఉండాలి, క్లోజింగ్ ఉండాలి. ఓకే, ఇంట్రడక్షన్ ఏదో స్టార్ట్ చేస్తాం. మరి నేను బాడీ చెప్పాలి. బాడీ ఎలా చెప్పాలి? నువ్వు చెప్పాలనుకున్న కంటెంటే బాడీ. దాన్ని ఎలా చెప్పాలి, ఎంత ఇన్స్పైరింగ్గా ఉండాలి, ఎంత క్రియేటివ్గా ఉండాలి. ఈ రోజుల్లో చాలామంది స్పీకర్స్ ఉన్నారు, చాలామంది ఉన్నారు, కానీ అతి కొద్ది మందికి మాత్రమే మంచి పేరు వస్తుంది. ఎందుకు వస్తుందంటే వాళ్ళు క్రియేటివ్గా చెప్తారు, కనెక్టింగ్గా చెప్తారు, అండ్ అప్డేటెడ్గా చెప్తారు. అందువల్ల వాళ్ళకి ఒక ఐడెంటిటీ ఉంటుంది. మరి మీరు అంత పబ్లిక్ స్పీకర్గా ఎదగాలి, మీరు అంత బెస్ట్గా కంటెంట్ తయారు చేయాలనుకుంటే మీరు ఏం చేయాలంటే 7C ఫార్ములా వాడాలి. బాడీ తయారు చేసేటప్పుడు, మీరు కంటెంట్ తయారు చేసుకునేటప్పుడు ఓబీసీ వాడాలి. ఓబీసీలో బాడీ ఇంపార్టెంట్ కాబట్టి బాడీ తయారు చేసినప్పుడు 7C వాడాలి. ఆ 7C ఏంటంటే కన్విన్సింగ్ కెపాసిటీ ఉండాలి. ఫస్ట్ ఏముండాలి? కన్విన్సింగ్ కెపాసిటీ ఉండాలి. నువ్వు చెప్పేది ఎదుటి వారిని కన్విన్స్ చేసేలాగా ఉండాలి. అండ్ చెప్పే దాంట్లో ప్రతి దాంట్లో క్లారిటీ ఉండాలి. నెక్స్ట్ కన్సిస్టెన్సీ ఉండాలి. క్లారిటీ ఉండాలి, కన్సిస్టెన్సీ ఉండాలి. నెక్స్ట్ కంటిన్యూటీ ఉండాలి, క్రియేటివిటీ ఉండాలి, క్యూరియాసిటీ క్రియేట్ చేయగలగాలి. నెక్స్ట్ బెస్ట్ కనెక్టివిటీతో కంక్లూజన్ ఉండాలి. ఓకే, ఇప్పుడు రీసెంట్గా వచ్చినటువంటి ఒక సినిమా చూసారా, సత్యం సుందరం మూవీలో ఒక సింపుల్ కాన్సెప్ట్
ఆ సింపుల్ కాన్సెప్ట్ లో ఒక హ్యూమన్ రిలేషన్స్ ఎలా ఉంటాయి, బంధాలు ఎలా ఉంటాయి, బంధుత్వాలు ఎలా ఉంటాయి, ఎమోషన్స్ ఎలా ఉంటాయి అనే ఒక సింపుల్ కాన్సెప్ట్ ని వాడు ఏం చేశాడు, డైరెక్టర్ చాలా బెస్ట్ గా ప్రజెంట్ చేయగలిగాడు. అలా చేయాలంటే ఏం ఉండాలి, ఆడియన్స్ ని సింపుల్ తెలిసిన స్టోరీ అయినా కన్విన్స్ చేసే కెపాసిటీ ఉంది, తను ఏం చెప్పాలనుకుంటున్నారో క్లారిటీ ఉంటుంది, ఒక కన్సిస్టెంట్ తను చెప్పాలనుకున్న దాన్ని ఎప్పుడు ఒక స్థిరంగా తీసుకెళ్ళగలుగుతున్నారు, ఎక్కడ కంటిన్యూటీ మిస్ అవ్వదు. కొన్ని సినిమాలో చూస్తుంటాం, మనం మాట్లాడుతూ సినిమా చూస్తూనే ఉంటాం, ఒక మంచి ఎమోషనల్ ఏదో కాన్సెప్ట్ వస్తుంది, ఆ తర్వాత వెంటనే ఒక ఐటమ్ సాంగ్కి వెళ్తారు లేదా ఫైట్కి వెళ్తుంటారు, అంటే అక్కడ కనెక్టివిటీ అనేది కంటిన్యూటీ అనేది బ్రేక్ అయిపోతుంది. అలా కాకుండా మీ సెషన్లో ఒక క్రియేటివిటీ ఉండాలి, ఒక క్యూరియాసిటీ క్రియేట్ చేయగలగాలి, అండ్ బెస్ట్ కంక్లూజన్ ఉండేలాగా మీరు కంటెంట్ ప్రిపేర్ చేసుకోగలగాలి. మరి అది ఎలా ఆలోచించగలుగుతారు, ఒక క్యూరియాసిటీ ఎలా డెవలప్ చేయాలి, ఒక బెస్ట్ కంక్లూజన్ ఎలా ఇవ్వాలి, ఒక క్రియేటివిటీ ఎలా రావాలంటే అందరిలానే నేను ఆలోచిస్తాను, నాకు అంతే ఉంటుంది అట్లా నేను సెషన్ చెప్తా అంటే కుదరదు. ఎప్పుడు కూడా నువ్వు తయారు చేసినటువంటి కంటెంట్కి కొత్తగా ఉండాలి. ఆ కాన్సెప్ట్ ఎలా ఉండాలి, కొత్తగా ఉండాలి. ఆ కొత్తదనాన్ని క్రియేట్ చేయగలగాలంటే నీకు అవుట్ ఆఫ్ ద బాక్స్ వచ్చి థింక్ చేయాలి. నేను ఎప్పుడు ఇలానే బ్రతుకుతాను, నేను ఎప్పుడు ఇలానే ఆలోచిస్తాను, నేను పట్టిన కుందేలికి 3 కాళ్ళు, నా వే ఇలానే ఉంటుంది, నేను ఇంత సంపాదించాను, నాకు ఇంత ఆస్తులు ఉన్నాయి, నాకు సమాజంలో ఇంత పేరుంది, నేను ఇలానే ఆలోచిస్తానని పట్టుకొని కూర్చున్న వాళ్ళు ఎవరు కూడా క్రియేటివ్గా బ్రతకలేరు. ఎప్పుడైతే ఈ ప్రపంచాన్ని కొత్త కోణంలో నువ్వు చూడగలుగుతావో అప్పుడు నీకు క్రియేటివిటీ అనేది వస్తుంది, కొత్తదనం అనేది నీ మనసులో కనపడుతుంది. అది ఎలా రావాలంటే థింక్ అవుట్ సైడ్ ద బాక్స్. అందరిలా కాకుండా కొత్తగా నువ్వు ఆలోచించగలగాలి. కొత్తగా నువ్వు ఆలోచించగలిగినప్పుడు ఈ ప్రపంచం నీకు కొత్తగా కనపడుతుంది. అక్కడ దొరికే కంటెంటే నువ్వు ఇచ్చేటువంటి కంటెంట్. ఇక్కడ మరి కొత్తగా ఎలా ఆలోచించాలంటే స్కై లాగా ఆడాలి. అంటే సూర్యకుమార్ యాదవ్ ఎలా బ్యాటింగ్ చేస్తాడో 360 డిగ్రీస్లో నువ్వు కూడా నీ ఆలోచన విధానాన్ని 360 డిగ్రీస్లో ఉండగలగాలి. ప్రతి అంశం పట్ల, ప్రతి సందర్భం పట్ల, ప్రతి సిచ్యువేషన్ పట్ల నువ్వు జరిగిన విషయాన్ని గురించి అన్ని రకాలుగా అన్ని డైరెక్షన్లో ఆలోచించేటువంటి కెపాసిటీ నీలో ఎప్పుడైతే డెవలప్ అవుతుందో అప్పుడు నీ థింకింగ్ అనేది 360 డిగ్రీస్లో ఉంటుంది. అన్ని కోణాల్లో నువ్వు ఆ అంశాన్ని చూడగలుగుతావు. ఎప్పుడైతే నీ ఆలోచన విధానం అన్ని కోణాల్లో చూడగలుగుతుందో అప్పుడు నీకు ఈ ప్రపంచం కొత్తగా కనపడుతుంది. ఎప్పుడైతే నీకు ఈ ప్రపంచం కొత్తగా కనపడుతుందో అప్పుడు నీకు కంటెంట్ దొరుకుతుంది. నేను ఎప్పుడు ఇలానే ఉంటాను, నేను ఒక లాయర్ లాగా ఉంటాను, నేను జడ్జి లాగా ఆలోచించను అంటే మీకు ఎప్పుడు కుదరదు. ఒక లాయర్ లాగా కాదు, ఒక జడ్జి లాగా ఆలోచించాలి. జడ్జి ఎప్పుడు కూడా అన్ని కోణాల్లో ఆలోచించి డెసిషన్ తీసుకోవాలి. లాయర్కి అలా ఉండదు, తను ఏదైతే పట్టుకుంటాడో అది రైట్ అండ్ ప్రూవ్ చేయగలగాలి. ఎస్, ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే మీ ఆలోచన విధానాన్ని ఎప్పుడైతే మార్చుకొని ఒక ఎంపతితో, ఎదుటివారి పట్ల ఒక ఎంపతితో మీరు ఈ ప్రపంచాన్ని చూడగలుగుతారో మీకు ఈ ప్రపంచం కొత్తగా కనపడుతుంది. కంటెంట్ అంటే ఎక్కడో లేదండి. మీరు అనుకుంటారు పుస్తకాల్లోంచి తీసుకోవాలో లేకపోతే యూట్యూబ్లో కలెక్ట్ చేసుకోవాలో. మీకు ఒక 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు, 40 సంవత్సరాలు, 50 సంవత్సరాల వయసు ఉంది. మీకు ఈ 2 కళ్ళతో ఈ ప్రపంచాన్ని ఇన్నేళ్ళు చూడగలిగారు. ఆ చూసినటువంటి ప్రపంచంలోంచి నువ్వు కంటెంట్ ఎందుకు తీసుకోలేకపోతున్నావు అంటే ఆ చూసిన దాన్ని ఆ చూసిన కంటెంట్ని నువ్వు ఎనలైజ్ చేసి నువ్వు ఇవ్వలేకపోతున్నావు. ఎనలైజ్ చేసేటువంటి కెపాసిటీ నీకు లేదు. ఎనలైజ్ చేసేటువంటి కెపాసిటీ నీకు లేదంటే అర్థం ఏంటంటే ఈ ప్రపంచాన్ని నువ్వు అన్ని కోణాల్లో నీకు నచ్చిన కోణంలోనే చూడగలుగుతున్నావు. ఎప్పుడైతే నువ్వు 360 డిగ్రీస్లో నువ్వు ఆలోచించగలుగుతావు అప్పుడు నీకు ఒక కొత్త కాన్సెప్ట్ వస్తుంది. అదే నీ కంటెంట్. అది ఎలా రాసుకోవాలనేది ప్రతి ఒక్కరు చెప్తారు. ఆ కంటెంట్ నీలో కొత్తగా నువ్వు ఎప్పుడైతే బయటికి తీయగలుగుతావో అప్పుడు నువ్వు జనాలకి కొత్తగా కనిపిస్తావు. నీ చెప్పే మాటలు డిఫరెంట్గా ఉంటాయి, వాళ్ళని ఆలోచింపచేసేలా ఉంటాయి. ఇన్ని కోట్ల మందిలో ఎంతమంది పబ్లిక్ స్పీకర్స్ ఉన్నారు, నీ మాటలే ఎందుకు వినాలి అంటే నువ్వు చెప్పే మాటలు నెక్స్ట్ 10 జనరేషన్స్కి ఉపయోగపడేలా ఉండాలి. అది ఆలోచింపచేసేలాగా ఉండాలి. అప్పుడు మాత్రమే ఒక పబ్లిక్ స్పీకర్గా నువ్వు సక్సెస్ అవుతావు. మరి అలా ఉండగలగాలంటే నీ ఆలోచన విధానం ఎంత బాగుండాలి? నీ ఆలోచన విధానం బాగున్నప్పుడు మాత్రమే నీకు అది పాసిబుల్ అవుతుంది. ఎస్, మరి ఒక పబ్లిక్ స్పీకర్కి ఏం కావాలి ఇంకా అంటే తను ఎప్పుడు కూడా 365 డేస్ నేర్చుకునే వాళ్ళ ఉండాలి. ఏ అంశాన్ని ఇచ్చినా కూడా దాని గురించి నేర్చుకోవాలి. కొంతమంది అంటారు నేను ఇదే నేర్చుకుంటా, నేను అదే నేర్చుకుంటా, నేను ఓన్లీ ఎడ్యుకేషన్ రిలేటెడ్ నేర్చుకుంటా అంటారు. కొంతమంది బిజినెస్ రిలేటెడ్ నేర్చుకుంటా అంటారు. కొంతమంది ఇంకేదో హెల్త్ రిలేటెడ్ నేర్చుకుంటా అంటారు. కాదు, అన్ని విషయాల మీద అవగాహన ఉన్నప్పుడు మాత్రమే తను అనర్గళంగా మాట్లాడగలుగుతాడు. అలా ఆలోచించినప్పుడే తనకి ఏమవుతుంది, ఒక పబ్లిక్ స్పీకర్గా మంచి గుర్తింపు వస్తుంది. నెక్స్ట్, కామన్ సెన్స్.
కామన్ సెన్స్ అంటే ఇది ఎవరికి అవసరం? పబ్లిక్ స్పీకర్కి అవసరమా కాదా? ఎస్, మీకు ఒక ఇమేజ్ చూపిస్తాను చూడండి. దీన్ని చూస్తుంటే మీకు ఏమనిపిస్తుందో చెప్పాలి నాకు. నేను ఇప్పుడు మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతాను. ఎస్, చూశారు కదా? చెప్పండి, మీకు ఏమనిపిస్తుంది? ఎవరైనా హ్యాండ్ రైజ్ చేయండి. ఎస్ ఎస్ ఎస్, అందరూ ఎస్. సురేష్ గారు చెప్పండి సార్, ఒక్క వర్డ్లో చెప్పాలి, మీకు ఒక్క సెంటెన్స్లో చెప్పేసేయాలి. ఇంకా ఎవరికి హ్యాండ్ రైజ్ చేయాలనిపించట్లేదా? ఇంతకు ముందు మాట్లాడిన వాళ్ళే చేశారు, మళ్ళీ కొత్త వాళ్ళు ఎవరు లేరా? నేను ఎవరైతే వీడియో ఆఫ్ చేసుకున్నారో వాళ్ళని అడుగుతాను అనమాట. మీరు పిలవండి సార్. ఎస్, అదే అనుకుంటున్నాను. సార్ అనిల్ కోలా గారు, మీకేమనిపిస్తుంది సార్? అనిల్ కోలా గారు, వాయిస్ రావట్లేదు సార్, మీరు ఒకసారి అన్మ్యూట్ చేసుకోండి. సార్ మీ వాయిస్ రావట్లేదు సార్. ఎస్, లత గారు చెప్పండి మేడం. అన్మ్యూట్ చేసుకోవాలి. ఎస్, టైం అవుతుంది. అన్మ్యూట్ చేయండి మెంటర్స్ ఎవరైనా. సార్ అక్కడ చనిపోయిన బాడీ ఉంది, వాళ్ళందరూ నవ్వుతూ ఫోటో దిగుతున్నారు సార్. అంటే కామన్ మీకు ఏమనిపిస్తుంది? లేదండి. కామన్ సెన్స్ లేదనిపిస్తుంది సార్. ఎస్, తులసి గారు మీకేమనిపిస్తుంది? కొత్త పాయింట్ ఏమైనా చెప్పండి. అన్మ్యూట్ చేసుకోవాలి మేడం మీరు. అన్మ్యూట్ చేసుకోండి తులసి గారు. నెక్స్ట్ సంధ్య గారు. సేమ్ పాయింట్స్. కామన్ సెన్స్ అనేది లేదు, అంటే సిచ్యువేషన్ కి తగ్గట్టుగా సూటబుల్ లేదనిపిస్తుంది. పిక్చర్. ఎస్, రక్షిత్ గారు అన్మ్యూట్ చేసుకోవాలి. సార్ డిసిప్లిన్ లైఫ్ ఆ ఫోటోలో చాలా బాగా నవ్వుతున్నారు. చాలా బాగా నవ్వుతున్నారు, వెరీ గుడ్. ఎస్, తులసి గారు చెప్పండి మేడం. తులసి ఎస్, చిన్న గారు తులసి గారు అన్మ్యూట్ చేసుకోండి. చూడండి, మీకు ఆ ఇమేజ్ చూస్తుంటే మీరు అన్మ్యూట్ చేసుకోవట్లేదండి, సారీ, టైం అవుతుంది. మీకు ఇక్కడ చూస్తుంటే ఆ ఇమేజ్ చూస్తుంటే ఎస్ చెప్పండి మేడం. సార్ ఆ బాడీ ఉంది అక్కడ, అవతల వాళ్ళేమో సైలెంట్ గా ఒక ఇంత జ్ఞానంతో ఉన్నారు, యువతల వైపు వెళ్ళిపోయి వాళ్ళు మాత్రం నవ్వుతున్నారు సార్. వెనక వాళ్ళు నవ్వట్లేదు నవ్వుతూ వాళ్ళకి వెనక వాళ్ళు కూడా నాకు కొంచెం పెద్దగా చేస్తే బాగుంటది సార్. వాళ్ళు ఓకే సార్. ఇమేజ్ చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది అంటే, అందరికి ఒక పార్థివ దేహం అక్కడ ఉంది, దాని వెనక ఫోటో అనగానే అందరు నవ్వుతున్నారు. మనకి ఏమనిపిస్తుంది అంటే, కామన్ సెన్స్ లేదురా, అదే చనిపోయిన వాళ్ళ దగ్గర నవ్వుతున్నారే అనిపిస్తుంది మనకి, అవునా? ఎస్, కామన్ సెన్స్ అనే ఒక పదాన్ని మీకు గుర్తించడం కోసం నేను ఇక్కడ ఇమేజ్ మీకు చెప్పాను. మీకు ఇంతకుముందు చెప్పాను, నో సెంటెన్స్ కెన్ బి ఎఫెక్టివ్ ఇఫ్ ఇట్ కంటైన్స్ ఫ్యాక్ట్స్ అలోన్. ఇట్ ఆల్సో మస్ట్ కంటైన్ ఇమేజ్, ప్రామిస్, లాజిక్ అని చెప్పాను. ఇక్కడ కామన్ సెన్స్ అనే ఒక పదాన్ని మీకు గుర్తించుకోవడం కోసం నేను ఇక్కడ ఏం యూజ్ చేశాను? ఒక ఇమేజ్ యూజ్ చేశాను నా ప్రజెంటేషన్. అది చూడగానే మీకు గుర్తుండిపోతుంది, అరే వాళ్ళకి కామన్ సెన్స్ లేదని. ఎస్, ఒక పబ్లిక్ స్పీకర్కి కామన్ సెన్స్ అవసరమా అంటే, పబ్లిక్ స్పీకర్కే కాదు, ఒక మనిషిగా ఈ సమాజంలో బ్రతకడానికి, ఒక మంచి పేరుతో బ్రతకడానికి కంపల్సరీగా పబ్లిక్ స్పీకింగ్లో కానే కాదు, ఈ సమాజంలో కూడా కామన్ సెన్స్ అనేది చాలా అవసరం. ఎప్పుడైతే మనకు కామన్ సెన్స్ ఉంటుందో అప్పుడు మనం కాన్షియస్గా బతుకుతుంటాం. మరి పబ్లిక్ స్పీకింగ్లో ఈ కామన్ సెన్స్ అనే పదం ఎక్కడ ఉపయోగపడుతుంది, ఏ సందర్భాల్లో ఉపయోగపడుతుంది అంటే, పబ్లిక్ స్పీకింగ్లో మీరు అనుకోని సంఘటనలు జరుగుతుంటాయి మీరు పబ్లిక్ స్పీకర్గా బయటికి వెళ్ళినప్పుడు. ఒకటి టైం పరంగా కావచ్చు, నెక్స్ట్ ఆడియన్స్ పరంగా కావచ్చు, సిచ్యువేషన్స్ పరంగా కావచ్చు. టైం పరంగా, ఆడియన్స్ పరంగా, సిచ్యువేషన్స్ పరంగా, ఈ 3 రకాలుగా మీకు అనుకోని సంఘటనలు ఎదురవుతాయి. మీకు ఏమవుతాయి? అనుకోని సంఘటనలు ఎదురవుతాయి. ఎలా ఎదురవుతాయి అంటే, టైం పరంగా చూద్దాం. మిమ్మల్ని ఒక సెషన్కి ఇన్వైట్ చేశారు, సెషన్ ఇవ్వమన్నారు, 1 అవర్ సెషన్ ఇవ్వమన్నారు.
మీరు వెళ్ళి 1 అవర్ ప్రిపేర్ అయ్యి వెళ్ళారు, చాలా పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయ్యి వెళ్ళారు. అక్కడికి వెళ్ళంగానే టైం లేదు సార్ 10 మినిట్స్ ఇవ్వమని అన్నారు. అప్పుడు మీరు ఏం చేయాలి? 1 అవర్ చెప్పిన సెషన్ అంతా తగ్గించి 1 అవర్ చెప్పాలి, అదే సారీ 10 మినిట్స్ చెప్పాలి. లేదు మిమ్మల్ని 10 మినిట్స్ చెప్పమన్నారు సెషన్, మీరు వెళ్ళేసరికి అక్కడ స్పీకర్ లేరు, మీరు 1 అవర్ కంటిన్యూ చేయమన్నారు. మీరు ఏం చేయాలి? ఈ 10 మినిట్స్ దాన్ని సాగదీసి 1 అవర్ చెప్పగలగాలి. అది టైం పరంగా. అంటే మీరు అనుకోని సంఘటనలు మీకు ఎదురవుతాయి. నెక్స్ట్ ఆడియన్స్, మీరు ఎక్స్పెక్టెడ్ ఆడియన్స్ ఉండకపోవచ్చు, పెద్దవాళ్ళు ఉంటారనుకొని మీరు ఏదో కామెడీ రాసుకొని పోయారు మంచిగా చెప్దామని. అక్కడికి వెళ్ళేసరికి చిన్న పిల్లలు ఉన్నారు, 5th క్లాస్ ఏజ్ వాళ్ళు మీరు సెషన్ చెప్తుంటే వాళ్ళ నోట్లో వేళ్ళు పెట్టుకోవడం లేదా పక్కన వాళ్ళకి వెళ్ళడం లాంటివి చేస్తున్నారు. అప్పుడు మీరు అక్కడ ఏం చెప్పగలుగుతారు? వాళ్ళకి తగ్గట్టుగా మీ మైండ్ సెట్ మార్చుకోగలగాలి. నెక్స్ట్ సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయంటే, మీకు ఒక 1000 మంది ఆడియన్స్ ఉన్నారంటారు, పెద్ద ఆడిటోరియంలో మీరు మొత్తం పవర్ పాయింట్ ప్రజెంటేషన్తో మీరు ప్రజెంట్ చేయొచ్చు అంటారు. అక్కడికి వెళ్తే ఏముండదు, ఒక చిన్న క్లాస్ రూమ్లో చీకట్లో కూర్చోబెట్టి బ్లాక్ బోర్డ్ ఇస్తారు. ఈ 3 సందర్భాల్లో ఒక పబ్లిక్ స్పీకర్ ఫేస్ చేయాల్సి వస్తుంది ఎప్పుడైనా. ఆ 3 సందర్భాల్లో మనకేమవుతుంటే అది చూడంగానే నెగిటివిటీ అనేది పెరిగిపోతుంది, నెర్వస్ అయిపోతాం. ఎప్పుడైతే మనం నెర్వస్ అవుతామో మనం ప్రిపేర్ అయింది ఎప్పుడు చెప్పలేము అనమాట. ఎప్పుడైతే నెర్వస్ అవుతామో మనం ప్రిపేర్ అయింది ఎప్పుడూ చెప్పలేము. కాబట్టి ఎప్పుడు కూడా పబ్లిక్ స్పీకర్ అనేవాడు టైం పరంగా, ఆడియన్స్ పరంగా, సిచ్యువేషన్స్ పరంగా ఎటువంటి సిచ్యువేషన్స్ వచ్చినా, ఎటువంటి కండిషన్స్ ఎదురైనా కామన్ సెన్స్ వాడి పాజిటివ్గా ఉండి తను ఎప్పుడు కూడా తను అనుకున్న పాయింట్ని తను చెప్పగలగాలి. 10 మినిట్స్ చెప్పమంటే 10 మినిట్స్ చెప్పాలి, 1 అవర్ చెప్పంటే 1 అవర్ చెప్పాలి. ఆడియన్స్ చిన్నపిల్లలు ఉన్నా పెద్ద పిల్లలు ఉన్నా ఎవరు ఉన్నా వాళ్ళకి తగ్గట్టు నువ్వు జోక్స్ చేస్తూ వాళ్ళకి కనెక్ట్ అవుతూ సెషన్ చెప్పాలి. సిచ్యువేషన్స్ ఎలా ఉన్నా, పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఉన్నా చెప్పాలి, పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లేకపోయినా నువ్వు చెప్పగలగాలి. అది కామన్ సెన్స్, అది పబ్లిక్ స్పీకర్కి వాడాల్సి వస్తుంది. నెక్స్ట్ కలెక్షన్ ఆఫ్ ది కాంటెంట్. కాంటెంట్ని ఎక్కడ కలెక్ట్ చేసుకోవాలి మీకు తెలుసు ఈ విషయం. గూగుల్లో చేసుకోవచ్చు, నెక్స్ట్ గూగుల్లో చేసుకోవచ్చు, నెక్స్ట్ యూట్యూబ్లో చేసుకోవచ్చు, వికీపీడియా నుంచి చేసుకోవచ్చు మనం. అండ్ యూట్యూబ్ ఛానల్స్ చాలా ఉన్నాయి. ఇక్కడ పూరి జగన్నాథ్ మ్యూజింగ్స్ ఉంటుంది, పూరి మ్యూజింగ్స్ అని ఉంటుంది, దాంట్లో మంచి కాన్సెప్ట్స్ ఉంటాయి, అక్కడ నుంచి కలెక్ట్ చేసుకోవచ్చు. ప్రతిలిపి అనే ఒక యాప్ ఉంటుంది, దాని నుంచి తీసుకోవచ్చు. మనకి అక్కడ అంత కవితలు, పాటలు, కథలు ఇవన్నీ కూడా వాళ్ళ రాసిన వాళ్ళు పోస్ట్ చేస్తుంటారు, వాటి నుంచి మనం తీసుకోవచ్చు. కుకు ఎఫ్ఎం ఇది బుక్స్ని ఆడియో రూపంలో మనకు దొరుకుతాయి అనమాట, వీటి నుంచి కూడా మనం కలెక్ట్ చేసుకోవచ్చు. మీకు తెలుసు ఏఐ టూల్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ ఎన్నో ఉన్నాయి, వాటి నుంచి కూడా మీరు కంటెంట్ కలెక్ట్ చేసుకోవచ్చు. చాట్ జీపీటీ మీరు ఏది అడిగితే అది ఇస్తుంది, దాన్ని తీసుకొని మీ వేలో మీరు మార్చుకోగలగాలి. నెక్స్ట్ మీరు సైంటిఫిక్ ఆర్టికల్స్ ఏదైతే ఉంటాయో రీసెర్చ్ రిలేటెడ్ వాటన్నిటిని కూడా ఆర్టికల్స్ నుంచి కలెక్ట్ చేసుకోవచ్చు. ఎక్కడి నుంచి మీరు కలెక్ట్ చేసుకున్నా, థీసిస్ నుంచి, రీసెర్చ్ పిహెచ్డి చేసే వాళ్ళు ఏదైనా ప్రాజెక్ట్ మీద వర్క్ చేసిన వాళ్ళు ఒక బుక్ రాస్తారు, ఆ బుక్లోంచి ఏదైనా ఇన్ఫర్మేషన్ తీసుకున్నా, ఇక్కడ అన్ని చోట్ల మీరు ఎక్కడి నుంచైనా ఇన్ఫర్మేషన్ తీసుకోండి. అక్కడ ఏం చేయాలంటే వాళ్ళని రిఫరెన్స్గా మీరు కోట్ చేయాలి, వాళ్ళ యొక్క రిఫరెన్స్ని కోట్ చేయాలి. అలా లేదనుకోండి దాని ఏమవుతుంది, కాపీ అవుతుంది. దాని ఏమంటారంటే ప్లాగియారిజం అంటారు. దాని ఏమంటారు ప్లాగియారిజం. ఇంకా మీరు ఎక్కడి నుంచి తీసుకోవచ్చు అంటే బుక్స్ నుంచి తీసుకోవచ్చు. ఇప్పుడు ఎందుకు చివరిగా బుక్స్ చెప్పానంటే మీకు ఎవరికి కూడా ప్రజెంట్ లైబ్రరీకి వెళ్ళే టైం లేదు కాబట్టి నేను బుక్స్ చివరికి చెప్పాను. ఇంకా ఎక్స్పర్ట్స్ నుంచి కూడా కనెక్ట్ చేసుకోవచ్చు కంటెంట్. ఓకే, ఇన్ని చోట్ల నుంచి తీసుకోవచ్చు. మీరు ఎక్కడి నుంచి తీసుకున్నా కూడా వాళ్ళ యొక్క రిఫరెన్స్ మనం కోట్ చేయాలి. ఇప్పుడు మీకు చాలా కోట్స్ చెప్పాను, మీకు ఆ కోట్ నేనే చెప్పాను నా పేరు రాసుకున్నాను అనుకో, ఏమవుతుంది, కాపీ అవుతుంది. అంటే మనకి ఎథిక్స్ ఉన్నట్లా, ఎథిక్స్ లేనట్టు. ఒక పబ్లిక్ స్పీకర్ చేయాల్సింది ఏంటంటే తప్పకుండా ఆ ఫ్లాగరిజం లేకుండా వాళ్ళ రిఫరెన్స్ అనేది మనం ఎకనాలెడ్జ్ చేయగలగాలి. రిఫరెన్స్ని కోట్ చేసి వాళ్ళని ఎకనాలెడ్జ్ చేయగలిగితే అప్పుడు మనం చెప్పొచ్చు. నెక్స్ట్ ఇవన్నీ మీరు ఎక్కడ కంటెంట్ కలెక్ట్ చేసినా సెల్ఫ్ ఎక్స్పీరియన్స్ ఈజ్ ద మోస్ట్ వాల్యుబుల్ వెపన్ ఫర్ ద కంటెంట్ ప్రిపరేషన్. గుర్తుపెట్టుకోండి, నేను ఇంతకుముందు మొత్తుకునేది అది, ఇప్పటి నుంచి చెప్పేది అదే. మీ అనుభవాలు ఎప్పుడైతే మీరు అందుట్లో పెట్టి మాట్లాడగలుగుతారో అప్పుడు మీ ఫ్లేవర్ అనేది బయటికి వెళ్తుంది. మీ అనుభవాలు జోడించకుండా ఏదో పుస్తకంలో చదివాను, ఏదో యూట్యూబ్లో తెచ్చుకున్నాను, ఇంకెక్కడో తెచ్చుకున్నాను, అవి యాజ్ ఇట్ ఈస్గా డెలివరీ చేస్తానంటే ఏంటి మీరు ఒక డెలివరీ బాయ్. అమెజాన్కి, ఫ్లిప్కార్ట్కి, బ్లూ డాట్కి మీరు ఒక డెలివరీ బాయ్ లాంటి వాళ్ళు. కాబట్టి మీరు ప్రపంచంలో మీ కళ్ళ ద్వారా చూసిన ఈ ప్రపంచంలో ఎక్కడైనా కంటెంట్ తీసుకోండి, తప్పులేదు, కంటెంట్ తీసుకోండి. ఆ కంటెంట్ని మీ కళ్ళతో చూసి మీ బ్రెయిన్తో దాన్ని అనలైజ్ చేసి ఈ ప్రస్తుత ప్రపంచానికి ఎలా ఉపయోగపడుతుంది అని మీరు అనలైజ్ చేసి ఇవ్వగలిగినప్పుడే మీరు బెస్ట్ కంటెంట్ ఇవ్వగలుగుతారు. అర్థమవుతుందా? అందుకే అంటాను సెల్ఫ్ ఎక్స్పీరియన్స్ ఈజ్ ద మోస్ట్ వాల్యుబుల్ వెపన్ ఫర్ ద కంటెంట్ ప్రిపరేషన్. ఇంకొక కొటేషన్ కూడా ఉంది, మంచి కొటేషన్. You can speak well if your tongue can deliver the message of your heart.
నీ నాలుక అనేది మీ హృదయ సందేశాన్ని ఎప్పుడైతే అందించగలుగుతుందో అప్పుడు మీరు బాగా మాట్లాడగలుగుతారు. ఎప్పుడైతే మీరు బాగా మాట్లాడగలుగుతారో ఎదుటివారిని అప్పుడు ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతారు. ఎప్పుడైతే మీరు ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతారో అప్పుడు మీరు ప్రపంచాన్ని మార్చగలుగుతారు. చూడండి, మీ నాలుక మీ హృదయ సందేశాన్ని అందించగలిగితే మీరు బాగా మాట్లాడగలరు. అంటే అర్థమైంది, నువ్వు ఏదైతే ఫీల్ అవుతావో, ఈ ప్రపంచాన్ని చూసి నువ్వు ఏదైతే ఫీల్ అవ్వగలుగుతావో అది నువ్వు మాట్లాడగలిగినప్పుడు నీ ఫ్లేవర్ అనేది బయటకు వస్తుంది. నీ ఫ్లేవర్ అనేది బయటకు వస్తుంది. ఇక్కడ మీకు విక్రమ్ ఫోటో చూపించాను. ఎందుకు చూపించాను చెప్పండి? మిగతా యాక్టర్స్ వేరు, విక్రమ్ వేరు. విక్రమ్ ఏ రోల్ తీసుకున్నా కూడా తన ఓన్ గెటప్, ఓన్గా తయారవ్వగలుగుతాడు. ఆ రోల్లో ఇన్వాల్వ్ అయి చేయగలుగుతాడు. తనకున్నటువంటి ఎక్స్పీరియన్స్ వేరు, జస్ట్ మేకప్ వేసుకొని యాక్ట్ చేసేటువంటి హీరోల ఎక్స్పీరియన్స్ వేరు. అందుకే నేను చెప్తాను, మీ ఓన్ ఎక్స్పీరియన్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ కంటెంట్ ప్రిపరేషన్కి. గుర్తుపెట్టుకోండి, ఏ టాపిక్ పైన. ఓకే, ఇలా ప్రిపరేషన్ అనేది మీరు చేసుకోవాలి. కాంటెక్స్ట్, కాజ్ ఏంటో తెలియాలి, తర్వాత క్రెడిబిలిటీ ఏంటో తెలియాలి, నెక్స్ట్ కనెక్టివిటీ తెలియాలి, కామన్ సెన్స్ ఉండాలి, ఎట్లా కలెక్ట్ చేసుకోవాలి కూడా తెలుసుకోవాలి. ఇవన్నీ అయిపోయినండి. నెక్స్ట్ ఏముంది మీకు చెప్పాను, ప్లానింగ్ అయిపోయింది, ప్రిపరేషన్ అయిపోయింది. నెక్స్ట్ ఏంటి? థర్డ్, ప్రాక్టీస్. థర్డ్ ఏంటి? ప్రాక్టీస్. ప్రాక్టీస్ ఎలా చేయాలి? ప్రాక్టీస్ 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 అలా 10 times 20 times ఎన్నిసార్లు అంటే అన్నిసార్లు చేయండి. మీరు అనుకోవచ్చు, నా వయసు ఇంత, నాకు తెలియదా, నాకు ఆల్రెడీ ఆ విషయం మీద అవగాహన ఉంది, నేను మాట్లాడగలను అనే ఒక ఓవర్ కాన్ఫిడెన్స్ మనలో ఉంటుంది. ఓకే, పిల్లలకే కదా, 6th class పిల్లలకే కదా, 10th class పిల్లలకే కదా, నేను చెప్పలేనా అనుకుంటారు మీరు. ఎప్పుడు కూడా ఏ సెషన్కి కూడా ప్రిపేర్ అవ్వకుండా వెళ్ళకండి. ఎప్పుడైతే ప్రిపేర్ అవ్వకుండా వెళ్తారో మీరు ఫెయిల్ అయిపోతారు. ఆ ప్రిపేర్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే, ప్రాక్టీస్ చేయడం వల్ల ఏమవుతుందంటే, ఆ ప్రాక్టీస్ చేయడం వల్ల మీలో ఉన్నటువంటి యాంగ్జైటీ అనేది తగ్గిపోతుంది. ఆ డిఫరెంట్ వేస్లో మీరు ఎప్పుడైతే ప్రాక్టీస్ చేస్తుంటారో మీలో ఉన్నటువంటి ఒక యాంగ్జైటీ, ఒక భయం అనేది పోతుంది. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, కంటెంట్ మీద ఎప్పుడైతే మీకు గ్రిప్ వస్తుందో స్టేజ్ ఫియర్ అనేది మీకు ఉండదు. కంటెంట్ మీద గ్రిప్ వచ్చింది అనుకోండి, మీకు స్టేజ్ ఫ్రైట్ అనేది అసలు ఉండదు మీ బాడీలో. మరి కంటెంట్ మీద గ్రిప్ ఎప్పుడు వస్తుందంటే, డిఫరెంట్ వేస్లో మీరు ప్రాక్టీస్ చేసినప్పుడు వస్తుంది. మీలో ఉన్నటువంటి యాంగ్జైటీని తగ్గిస్తుంది, కాన్ఫిడెన్స్ లెవెల్స్ని పెంచుతుంది. మీకు ఒక వీడియో చూపిస్తాను, చూడండి. చూసారు కదా, అది ఎంత దూరంలో ఉన్నా కూడా తన టార్గెట్ని పర్ఫెక్ట్గా చూడగలదు. మనందరికీ తెలుసు, ఒక్క పూట ఆహారం కోసం అది అంత దూరం నుంచి చూసిన టార్గెట్ని కలెక్ట్ చేసుకోవడం కోసం ఎంత ప్రాక్టీస్ చేస్తుంది. మనం కొన్ని వందల మంది ఆడియన్స్ని ఇన్ఫ్లుయెన్స్ చేసి వాళ్ళ జీవితంలో మార్పు తీసుకురావాలంటే మనం చెప్పే మాటల్లో ఎంత క్వాలిటీ ఉండాలి, మనం అది వాళ్ళకి రీచ్ అవ్వడానికి ఎంత ప్రాక్టీస్ చేయాలి. అది ఒక్కడ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. అందుకే పబ్లిక్ స్పీకర్ అనే వాళ్ళు ప్రాక్టీస్ బెటర్గా చేయాలి. ఎంత ప్లాన్ చేసినా, ఎంత ప్రిపరేషన్ అయినా ప్రాక్టీస్ లేకపోతే ఫెయిల్ అయిపోతాడు. అది ప్రాక్టీస్ యొక్క ఇంపార్టెన్స్. నెక్స్ట్ ప్రజెంటేషన్. మరి ప్రజెంటేషన్ ఎలా ఉండాలి? మీ ప్రజెంటేషన్స్ ఎప్పుడు కూడా బెస్ట్గా ఉండాలి. ప్రజెంటేషన్స్ ఎప్పుడు కూడా బెరియా అంటారు, దాన్ని ఎక్సెలింగ్ అంటారు. బెరియా లేదా ఎక్సెలింగ్ అంటారు. ఎలా ఉండాలంటే చూపిస్తాను, చూడండి. బెస్ట్ ప్రజెంటేషన్స్ ఆర్ ఆల్వేస్ మెమరబుల్. మీరు ఎంత ప్లాన్ చేసినా, మళ్ళీ చెప్తున్నా, ఎంత ప్రిపేర్ అయినా, ఎంత ప్రాక్టీస్ చేసినా, ప్రజెంటేషన్ స్కిల్స్ లేకపోయినా, ప్రజెంటేషన్ అనేది బెస్ట్గా లేకపోతే ఎప్పుడు కూడా ఎవరో కూడా గుర్తించరు. లేదు, మీ ప్రజెంటేషన్ సూపర్ ఉంది, అట్రాక్టివ్గా ఉంది, ఎదుటి వాళ్ళకి ఆలోచింప చేసేలా ఉందనుకోండి, మిమ్మల్ని గుండెల్లో పెట్టుకుంటారు. ఎప్పుడు మీ సెషన్ ఎప్పుడు గుర్తుపెట్టుకుంటారు. బెస్ట్ ప్రజెంటేషన్స్ ఆర్ ఆల్వేస్ మెమరబుల్. నెక్స్ట్, ఇన్స్పైరింగ్ స్టోరీస్ యాడ్ చేయాలి. ఎప్పుడు కూడా మీ సెషన్స్లో ఇన్స్పైరింగ్ స్టోరీస్ని యాడ్ చేయండి. మీరు ఏ సెషన్కి వెళ్ళినా ఒక 2 నిమిషాలు 3 నిమిషాలు ఒక కొటేషను లేదా ఒక చిన్న చిన్న స్టోరీస్ చెప్పండి. ఈ బామ్మ కమలత్తారని తమిళనాడు నుంచి, తను ఒక 1 రూపీకే ఇడ్లీ ఇవ్వగలుగుతుంది. ఇప్పటి నుంచి కాదు, గత 30 నుంచి 40 సంవత్సరాల మధ్యలో, అంటే అంత కాలం నుంచి తను 1 రూపాయికే ఒక ప్లేట్ ఇడ్లీ ఇవ్వగలుగుతుంది. ఎంత సర్వీస్ ఓరియంటెడ్ చూడండి. మనం ఈ రోజులో 10 రూపాయలు పక్క మనిషికి ఇవ్వలేము. అటువంటిది 37 సంవత్సరాల నుంచి తన చేత్తో ఇడ్లీ వండి చట్నీ చేసి సర్వీస్ చేస్తుందంటే తను ఎంత ఫీల్ అయితే ఇవ్వగలుగుతుంది. తను ఏమంటది, ఇలా తినే వాళ్ళంతా నా కుటుంబం అని ఫీల్ అవుతుంది. అటువంటి మానవతావాదులు ఈ సమాజానికి అవసరం. లేదు, జీవితంలో ఎంతో సాధించి మంచి పొజిషన్లో ఉన్నవారు ఇన్స్పైరింగ్ స్టోరీస్ ఉంటాయి.
జైస్వాల్ ఇంతకుముందు క్రికెటర్ చెప్పిన అటువంటి ఇన్స్పైరింగ్ స్టోరీస్ మీ సెషన్లో యాడ్ చేయండి. యాడ్ చేయడం వల్ల ఏమవుతుందంటే మీ సెషన్ వినే వాళ్ళకి కొద్దిగా ఇన్స్పైరింగ్ అనిపిస్తుంది. ఓకే, నెక్స్ట్ మీరు చెప్పే ఎప్పుడు కూడా ఈజీ టు రిమెంబర్. ఒకప్పుడు మీరు ప్రజెంటేషన్ ఇవ్వండి అంటే పబ్లిక్ స్పీకర్ అంటే నోటితో మాట్లాడేవాళ్ళు. ఓకే, కానీ టెక్నాలజీకి అలవాటు పడిపోయినాం మనం. ప్రతిదీ వీడియో ఫార్మాట్లో వినగలుగుతున్నాం, వీడియో ఫార్మాట్లో చూడగలుగుతున్నాం. ఒక ఆడియన్ ఎప్పుడు కూడా మ్యాక్సిమం 8 to 20 సెకండ్స్ కంటే ఎక్కువగా కూడా ఫోకస్ చేయలేడు వినడానికి. అటువంటి ఆడియన్ నువ్వు కూర్చోబెట్టి నువ్వు 1 hour సెషన్ నువ్వు ఇవ్వగలగాలంటే నీ దగ్గర ఎంత కంటెంట్ ఉండాలి, ఎంత దమ్ ఉండాలి. అటువంటి కంటెంట్ని ప్రజెంట్ చేసేటప్పుడు నీ దగ్గర ఎంత టెక్నిక్స్ ఉండాలి. నువ్వు చెప్పే కంటెంట్ని వాళ్ళకి రీచ్ అవ్వడానికి ఇమేజ్ ఫార్మాట్స్ కానీ గ్రాఫ్స్ కానీ ఇట్లా ఏదంటే అది వాడగలగాలి. అది మీకు ఇప్పుడు నా ప్రజెంటేషన్లో మీకు చూపించాను. ప్రతి టాపిక్ దగ్గర మీకు ఒక ఇమేజ్ చూపించాను, మీకు ఎందుకంటే గుర్తుండిపోవడం కోసం. ఓకే, అలా ఈజీగా ఆడియన్స్ రిమెంబర్ అయ్యేలాగా మీ ప్రజెంటేషన్ ఉండాలి. మీరు ఏం చెప్పాలనుకున్నా. ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే మీరు ఎంత ప్రిపేర్ అయినా, ఎంత ప్లాన్ చేసినా, ఎంత ప్రాక్టీస్ చేసినా, ఎంత ప్రజెంట్ చేయాలనుకున్నా మీకు టెక్నిక్స్ అనేది ప్రజెంట్ పీపీటీ టెక్నిక్స్ ప్రజెంట్ చేయడానికి ఆ టెక్నాలజీని మీరు ఎప్పుడైతే అడాప్ట్ చేసుకోరో మీరు ఫెయిల్ అయిపోతారు. కాబట్టి ఇక్కడ ప్రతిదీ ఇంపార్టెంటే. అడ్వాన్స్డ్ పీపీటీ టెక్నిక్స్ అనేవి మీరు నేర్చుకోండి. అలా నేర్చుకోగలిగితే మీ ప్రజెంటేషన్స్ ఎలా ఉంటాయంటే బెస్ట్గా ఉంటాయి అనమాట. ఎలా ఉంటాయి? బెస్ట్గా ఉంటాయి. మీరు సెషన్ ఇస్తే ఇది కదా సెషన్ అనిపించేలా ఉంటాయి. అలా మీ సెషన్స్ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఫైనల్గా మీరు సెషన్ ఇస్తే ఎలా అనిపించాలంటే మీకు ఇలా ఉండాలి వినేవాళ్ళకి. చూశారు కదా మీరు ఆ సాంగ్ వింటుంటే ఏమనిపించింది? ఆ సాంగ్ ఇక్కడ అవసరం ఏముంది? సారీ, అన్మ్యూట్ చేయండి సార్ నాగేశ్వరరావు గారు, మ్యూట్ చేసుకోండి ఒకసారి. చూడండి, ఆ పాటను ఎందుకు ప్రజెంట్ చేశాను మీ దగ్గర అంటే ఆ సినిమా బలగం మూవీలోది. ఆ పాట వింటుంటే మనందరికీ కూడా మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఎందుకు దాన్నే అంత మంచి ఆ పాటను ఎందుకు పెట్టాల్సి వచ్చిందంటే ఒక చిన్న రైటర్ అంత మంచి సాంగ్, అంత మంచి సినిమా తీసి మనందరినీ ఇన్స్పైర్ చేయగలిగాడు. అది తను ఫీల్ అవ్వగలిగాడు కాబట్టి రాయగలిగాడు. అలా రాసినటువంటి కాన్సెప్ట్ని మనం విని ఫీల్ అవుతున్నాం. రేపు మీరు చెప్పే మాటలు కూడా అంత ఆహ్లాదకరంగా ఉండాలి, అంత వినసొంపుగా ఉండాలి, అంత ఆలోచింప చేసేలాగా ఉండాలి. ఆ ఊహా ప్రపంచం, మీరు ఏదైతే ఊహా ప్రపంచాన్ని మీరు క్రియేట్ చేస్తున్నారో అది సమాజానికి ఉపయోగపడేదే ఉండాలి. ఆ ఊహా ప్రపంచంలోకి ఎదుటివారు వెళ్ళగలగాలి, వెళ్ళేలా అనిపించాలి. దాన్ని నిజం చేసుకునేటువంటి శక్తి వాళ్ళకి రాగలగాలి. అంటే నీ మాటలు ఎంత గొప్పగా ఉండాలి. అంత గొప్ప కంటెంట్ తయారు చేయగలిగేది ఎవరంటే ఒక కంటెంట్ క్రియేటర్, ఒక రైటర్. ఇప్పుడు మనం అంతా ఒక ఊహా ప్రపంచంలో బ్రతుకుతున్నాం. ఈ ఊహా ప్రపంచాన్ని మనం ఆనందంగా ఫీల్ అవ్వాలంటే ఒక సాంగ్ వింటాం, ఏదో చూసి వీడియో చూసి మనం హ్యాపీగా ఫీల్ అవుతాం. అంటే ఎవరో ఫీల్ అయి చేసిన దాన్ని మనం చూసి మనలో ఆనందాన్ని పొందుతున్నాం. అంటే అది ఎవరు చేయగలిగారంటే ఒక కంటెంట్ రైటర్ చేయగలిగాడు. అంత గొప్ప కంటెంట్ క్రియేట్ చేస్తే మీరు ఫ్యూచర్లో ఒక మంచి ఏమవుతారు, ఒక స్పీకర్స్ అవ్వాలని కోరుకుంటూ ఈరోజు మీకు సెషన్లో ఏం చెప్పాను నేను అంటే జస్ట్ ABCD ఫార్ములా చెప్పాను. P4C6 ఫార్ములా, ప్లానింగ్, ప్రిపరేషన్, ప్రాక్టీస్, ప్రజెంటేషన్ అనే 4 వర్డ్స్ ద్వారా మీకు ఎట్లా కంటెంట్ ప్రిపేర్ చేయాలో చెప్పాను. నెక్స్ట్ W5H1 ఫార్ములా ద్వారా ప్లానింగ్ ఎలా చేసుకోవాలో చెప్పాను. నెక్స్ట్ OBC టెక్నిక్స్తో కంటెంట్ని ఎలా రాసుకోవాలో చెప్పాను. ఓపెనింగ్, బాడీ, క్లోజింగ్. తర్వాత బాడీ ఎలా రాసుకోవాలంటే 7C ఫార్ములా ద్వారా చెప్పాను. నెక్స్ట్ మనిషి కొత్త కంటెంట్ రావాలి, క్రియేటివ్గా ఉండాలి, నలుగురికి అందరికంటే డిఫరెంట్గా ఉండాలి సమాజంలో. అంటే నువ్వు అందరిలా ఆలోచించకూడదు, నువ్వు ఈ ప్రపంచాన్ని అన్ని కోణంలో చూడాలని చెప్పాను. నెక్స్ట్ 365 days నువ్వు ఎప్పుడు నేర్చుకునే వాళ్ళ ఉండాలి, అప్పుడే నువ్వు ఈ ప్రపంచానికి మంచి కంటెంట్ ఇవ్వగలుగుతావు అని చెప్పాను. నువ్వు కామన్ సెన్స్ ఏ టైంలోనైనా నీకు పాజిటివ్గా థింక్ చేసి ప్రజెంటేషన్ చేయాలని చెప్పాను. నీ ప్రజెంటేషన్స్ ఎప్పుడు కూడా ఎక్సలెంట్గా బెరియాలా ఉండాలని చెప్పాను. ఇక్కడ చెప్తున్నాను, మీ కంటెంట్ ఎప్పుడైనా సంపూర్ణంగా లేదంటే, సంపూర్ణంగా మీ కంటెంట్ లేకపోతే ఎలా ఉంటుందంటే నెలలు నిండకుండా పుట్టినటువంటి పిల్లవాడు ఎంత బలహీనంగా ఉంటాడో మీ కంటెంట్ కూడా, మీ ప్రజెంటేషన్ కూడా అంతే బలహీనంగా ఉంటుంది. మీ సెషన్స్ బెస్ట్గా ఉండాలంటే ఎప్పుడు కూడా పూర్తి కంటెంట్ అన్ని యాంగిల్స్లో మీరు ఆ కంటెంట్ని కలెక్ట్ చేసుకోగలగాలి. ఆ విధంగా మీరు కంటెంట్ కలెక్ట్ చేసుకుంటే మీరు ఒక బెస్ట్ పబ్లిక్ స్పీకర్ అవుతారు. నెక్స్ట్ దీంట్లో ఫర్దర్ కోర్సెస్ చాలా ఉన్నాయి కాబట్టి మీరు ఇంకా ఉత్సుకతో దాంట్లో రిజిస్టర్ చేసుకొని మంచి మీ లైఫ్ను మార్చుకుంటారని, మీ లైఫ్కి ఉపయోగపడేలా దీన్ని వాడుకుంటారని కోరుకుంటూ ఈ అవకాశాన్ని కల్పించినటువంటి ఇన్ఛార్జ్ గారికి, అదేవిధంగా హోస్ట్ చారి గారికి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. నైస్ సార్. ఈరోజు హ్యాపీ ఈవినింగ్.
ఈరోజు మనకి లెసన్ చెప్పడానికి డాక్టర్ రాము గూడ గారు ఇచ్చేసి అనేక విషయాలు తెలియజేశారు. ఒక కంటెంట్ ని మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది చెప్పడం జరిగింది. దాన్ని ఫార్ముల వారీగా మనకి అందజేయడం జరిగింది. భవిష్యత్తులో ఎవరైతే పబ్లిక్ స్పీకర్ గా తయారవ్వాలనుకుంటున్నారో వాళ్ళు ఖచ్చితంగా కంటెంట్ ప్రిపరేషన్ ఎవరైతే పర్ఫెక్ట్ గా చేసుకుంటారో వారు ఖచ్చితంగా పబ్లిక్ స్పీకర్ గా గుర్తింపు వస్తుందని చెప్పేసి మనకి రాము గారు చెప్పారు. రాము గారికి మన పార్టిసిపెంట్స్ తరఫున థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ రాముగూడ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఎక్సలెంట్ సెషన్ సార్. 1:20 సుమారుగా 1:19 మీరు మీ వే ఆఫ్ స్టైల్లో మీరు బేసిక్గా మీరు సైంటిస్ట్, ప్రతిదీ రీసెర్చ్ చేసి చాలా చక్కగా ప్రజెంట్ చేశారు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. విత్ యువర్ పర్మిషన్ ఏమైనా డౌట్స్ ఏమన్నా ఒక 4-5 డౌట్స్ తీసుకుందామా సార్? షూర్ సార్, తప్పకుండా. థ్యాంక్ యూ సార్. ఏమండి, ఎవరికైనా డౌట్స్ ఉంటే హ్యాండ్ రైజ్ చేయండి ఫ్రెండ్స్. శ్రీధర్ గారు అన్మ్యూట్ చేసుకోండి సార్. సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ టు యూ సార్. ఇంత సెషన్ చాలా బాగా చెప్పారు సార్ మీరు. బట్ దీంట్లో నేను ఒక పాయింట్ ఒకటి మిస్ అయ్యాను సార్. మీరు చెప్పిన ఈ టెక్నిక్స్ లో 7C అనే సబ్జెక్ట్ చెప్పారు సార్, టెక్నిక్. ఈ టెక్నిక్ లో ఈ 7C లో ఒక్క C అనేది నేను మిస్ అయ్యాను సార్. ఇఫ్ యూ డోంట్ మైండ్ దాని గురించి నాకు చెప్పగలుగుతారా? షూర్ సార్, షూర్. మీరు ఎన్ని సీలు రాసుకున్నారో, మీరు వదిలేసిన సి ఏంటో చెప్పండి. నేను 5 రాసుకున్నాను సార్. ఏమేమి రాసుకున్నారు సార్ చెప్పండి. నేను Convincing కన్విన్సింగ్ capacity. రాసుకున్నాను సార్ కన్విన్సింగ్ రాసుకున్నాను, అండ్ ఆ. కంటెంట్ ప్రిపరేషన్, అండ్ కలెక్షన్ ఆఫ్ కంటెంట్. అవే, ఓకే ఓకే. మీరు సార్. అన్ని మిక్స్ చేస్తున్నారు అండ్ సార్. సార్ ఆ మీరు 7C అనేది 7C అది కాదు సార్. చూడండి, కన్విన్సింగ్ కెపాసిటీ ఉండాలి. సార్. నెక్స్ట్ క్లారిటీ ఉండాలి మనం చెప్పే దాంట్లో. ఓకేనా? కన్సిస్టెన్సీ, కంటిన్యూటీ, క్యూరియాసిటీ, ఓకే సార్. ఓకే సార్. క్రియేటివిటీ అండ్ కంక్లూజన్. ఓకే సార్. ఓకే సార్. ఓకే సార్. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ రాము గారు. ఇంకా ఎవరికైనా ఏమైనా సందేహాలు ఉంటే హ్యాండ్ రైజ్ చేయండి.